జనం 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 ప్రజా ప్రభంజనం జనం 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 ఇదే కదా బలం ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు పట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రభంజనం జనం 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 ఇదే కదా బలం నేటి తెలంగాణను మన భుజానెత్తుకుందాము బరువెక్కిన గుండెలకు భరోసయ్యి నిలుద్దాము దశాబ్దాల దోపిడి కంచెలను కూలగొట్టుదాము రేపటి తరాల యువత భవితను నిర్మించుదాము జనం 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 ప్రజా ప్రభంజనం జనం 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 ఇదే కదా బలం ఎగరాలి మన జెండా గగనపు వీధుల్లో ఎదగాలి మనమంతా ఏలే పదవుల్లో అధికారం మనదైతే వెలుగులు బతుకుల్లో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యపు దారుల్లో జనం 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 ప్రజా ప్రభంజనం జనం 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 ఇదే కదా బలం అయితే ఈ రోజు మనం జూన్ 7th కదా మన తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2nd మనం అదిగా సెలబ్రేట్ చేస్తున్నాం. మన మధ్యన విద్యా గారు పడకాలని ఎక్కువ పాడతారు. మీరు రండి. ఇక్కడ కోర్సించడం కూడా అన్నారా శ్రీ గారిని కూడా గుర్తించుకున్నట్టయితే స్పీకర్ అడుగుతారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి కుంతుకల ఒక్కటైన చేతనం జయ నరాల జంటకల తల్లి నీరాజనం పరచెల్లెల మీ పిల్లలు కన్నుల శుభకరణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప నవాబుల గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన జావలీలు చాలు వారే కవిగా జానపద జనజీవన జావలీలు చాలు వారే కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లాలి పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లాలి పచ్చని మా గానాల్లో
తెలంగాణలో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులకు జోహార్. తెలంగాణ అమరవీరులకు రోజు మీరన్న రోజు మీరన్న హలో 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 అన్న ఇది వాళ్ళు కూడా ఇంకా వినబడుతుంది గట్టిగా మాట్లాడితే బీచ్ ఇస్ అదే అంటే introduction. Yeah. So before we start the డైరెక్ట్ బాగుంది కవర్ ముందు మీటింగ్ స్టార్ట్ చేసే ముందు ఆనంద్ గారి గురించి మాటలు చెప్పాలి. శివ ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దామని అనుకుంటున్నాడు. శివ గారు అందరికీ నమస్కారం. మన మధ్యలో ఒక బాలుడిగా కనిపించే ఒక విప్లవకారులు, పాత్రికేయులు, పోరాట పురిటిగడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ మన తీన్మార్ మల్లన్న మన మధ్యలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న గారు నల్గొండ డిస్ట్రిక్ట్ మాదాపురం విలేజ్ తుర్కపల్లి మండలంలో 7th January 1983లో ఆయన జననం. ఆయన మన తెలంగాణ ప్రజల కోసము, మనందరి కోసము కష్టపడి పోరాటము, తర్వాత ఆయన చేసిన రాజకీయ ప్రస్థానము, ఇప్పుడు ప్రస్తుతం ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఫౌండర్ ప్రెసిడెంట్. మన మధ్యలో ఇతర పెద్దలు కూడా ఉన్నారు, మన రమేష్ వాగంటి గారు, ఆ తర్వాత అశోక్ పల్లబోయిన గారు జనరల్ సెక్రటరీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మన తోటి వెంకట్ మాలోజీ గారు ఉన్నారు, తర్వాత ప్రజాకవి మా అన్న నారాయణ స్వామి గారు ఉన్నారు, తర్వాత కట్టెల సుభాష్ గారు వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర ముద్ర సంఘం వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఇంకా మిగిలిన అందరు పెద్దలే, అందరికీ నమస్కారం, అందరికీ ఆహ్వానం. అన్న ఇక్కడ నా పేరు వెంకట్ మారుడు, నేను ఇక్కడ హాస్టల్లో ఉంటాను. సో జస్ట్ ఈ మీటింగ్ చాలా తొందరగా పెట్టాల్సి వచ్చింది. అయితే నేను రమేష్ నాకు ఇక్కడ తిమ్మర్ మల్లన్న కాల్ చేసి ఇక్కడ వచ్చిన అని చెప్పి రా అంటే నాకు వీలు కాదన్నా అంటే ఫోన్ చేసి షార్ట్ నోటీస్ జస్ట్ టాక్ లాస్ట్ వీక్ సండే అనుకుంటాం, మండే. అయితే
ఇంత మందిని ఆర్గనైజ్ చేసినందుకు రమేష్ అన్న గారికి నేను చాలా అయితే శ్రీమాన్ మల్లన్నకి నాకు చాలా అనుభవం ఉన్నది. అతను V6 లో మల్లన్న క్యారెక్టర్ చేసినప్పుడు పోయి అంటే నాకు రవి అంకం అన్న బాగా దగ్గర మిత్రుడు. అప్పుడు చాలా అంటే అది ఒక కొత్త తెలంగాణలో ఒక మనది అన్నట్టు మన ఛానల్ మన భాష అన్ని ఇట్లా సొంతం చేసుకునే అంత మంచిగా అనిపించే ఛానల్ అది కదా. అలా సినిమా మల్లన్న వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇది. అప్పటికి పరిచయం ఉన్నది. అప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పుడు అన్నా నేను ఏమైతుందంటే అంటే ఈయన ఎమ్మెల్సీగా చేస్తాడంటే వెళ్ళిపోతాడట అయ్యో పోతాడట. అప్పుడు ఏమన్నా అంటే వెరీ ఫస్ట్ టైం నువ్వు చేసినప్పుడు ఎందుకే మరి నేను కూడా అనుకున్నా ఎమ్మెల్సీ ఎదుగుతాడా అని డౌట్ వచ్చిందా అని. అది అంటే మైండ్ చేయండి ఆ థింకింగ్ అనేది అంత గొప్పగా ఉండాలి. అప్పుడు అతను నిజంగా ఒక జర్నలిస్ట్ గా ఒక సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన మనిషి నాకు కూడా అనిపించింది అవునా అంత ఆలోచన చేయగలుగుతుందా అంటే ఒక విధంగా సంతోషం మీద ఒక విధంగా వీళ్ళు మీ సక్సెస్ఫుల్ అని. సరే ఆయన ఫస్ట్ టైం చేసిండు ఓడిపోయిండు. మళ్ళీ తర్వాత ఎన్టీవీలో పనిచేసినప్పుడు నేను ఎన్టీవీని ఎప్పుడైతే కేసీఆర్ మొత్తం మీడియా ఉన్నదో పాపం వీళ్ళని ఈయనను రంగుని నెట్టేసిండు వాళ్ళు ఎన్టీవీ నుంచి. మీకు తెలుసా రామజర ఆయన పేరు ఎవరో ఏదో రావు ఒక ఆయన ఉన్నట్లే ఆయన పేరు నాకు వాళ్ళ పేరు మనకి అయితే అప్పుడు వల్ల ఫస్ట్ ఒకసారి నేను ఇండియా పోయినప్పుడు వచ్చింది అన్న ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెడదామా అంటే అప్పటికి అసలు కాన్సెప్టే లేదు, నాకేం అర్థం కాలేదు అన్నట్టు. సరే అనుకున్నా కానీ తర్వాత వీళ్ళ మిత్రులు మా ఇద్దరి మధ్య ఉంటాడు అతను చెప్పి నీకు చెప్తుంటుంది అన్న అంటే నాకు అంటే నిజంగా ఇంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుందా అనే ఆలోచన. అంటే ఎవరైనా మనిషి ఎప్పుడైనా ఏదైనా పెద్దగా ఆలోచిస్తే తప్ప మనం కొన్ని చేయలేము. అది మళ్ళీ నేను మొదటి చూసిన. అయితే ఆ యూట్యూబ్ ఛానల్ అనేది కూడా వెరీ నాసెంట్ అంటే మా తెలుగులో ఎర్లీ వన్స్. అండ్ అది ఎట్లా అయిందంటే నేను 2 years తర్వాత ఇండియాలో మా సిస్టర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మొత్తం కేబుల్ తీసి ఓన్లీ క్యూ న్యూస్ తెలుగు అన్ని ఛానల్ బంద్ అంటే అన్ని కొనేసే ఛానల్ అవన్నీ. తర్వాత నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయినా సిస్టర్ వాళ్ళంతా చేసిన మొత్తం బంద్ చేసిండ్రు. అంటే దే బికేమ్ లైక్ హౌస్ హోల్డ్ నేమ్స్. ఇది వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 5 years బ్యాక్. అది కేసీఆర్ సెకండ్ టర్మ్ లో మరీ అంటే ఒక రోజు ఆపోజిషన్ ని మొత్తం తొక్కేసిన ఉన్న ఎమ్మెల్యేలను తీసేస్తున్నాడు. టీవీ ఛానల్ అన్ని కొనిపడేసిండు. ఇక నాకేముంది లే అని అంటున్నప్పుడు అంటే ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో మనందరం కూడా. వీళ్ళిద్దరు ఇట్లా యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ఎట్లా వచ్చిందంటే దే బికేమ్ ద హౌస్ హోల్డ్ నేమ్, దే బికేమ్ ద మీడియా ఫర్ అస్ టు కన్సూమ్ గెట్ ద న్యూస్ అండ్ దే వర్ బికేమ్ ట్రస్ట్ వర్ది. దే కుడెంట్ ట్రస్ట్ ఎనీబడీ ఎల్స్. అంటే రీసెంట్ తర్వాత సరే మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేసి థర్డ్ టైం చేసిన కదా నన్ను. సెకండ్ టైం కూడా నేను అంటే సరే ఎందుకులే కానీ నేను సపోర్ట్ అట్లా చేసేవాడిని చాలా మినిమల్. బట్ ఐ రిమెంబర్ 2 times చేసిన కానీ మొన్న మళ్ళీ థర్డ్ టైం అంటే ఎప్పుడైతే ఎన్నడూ ఏమి లేనప్పుడు ఆలోచన చేయడము ఒక ఏళ్ళ తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఈ రోజు ఒక స్టేట్ లెవెల్ పార్టీ పెట్టే అంత ఎదిగిందంటే నేను అదే చెప్పిన అప్పుడే ఒకసారి ఏదో ఒక రోజు నేను చీఫ్ మినిస్టర్ గా చూడాలని ఉంది. నువ్వు అయితే యంగ్ ఏజ్ ఈజ్ ఓన్లీ లైక్ 43. యు ఆర్ సో యంగ్ బట్ పాలిటిక్స్ అది ఒక పార్టీ పెట్టే ఇంత ఎదిగినామంటే నీకు చాలా ఉంది. అండ్ ఒక్కటి ఇప్పుడు మేము కొందరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు చాలా కష్టపడి పనిచేసిన వల్ల ఉన్నాం కొందరు. మమ్మల్ని అట్లా మాత్రం చేయకుండా ఏమన్నా చేయకండి ప్లీజ్. ఏమైందంటే అంటే సమాజంలో ఎట్లుంటది అంటే ఇప్పుడు చిరంజీవి భక్తులుంటే స్వామి కానీ సామాజిక న్యాయం అని పార్టీ పెట్టిండు. మన దేవేందర్ గౌడ్ సామాజిక తెలంగాణని పెట్టిండు. ఇద్దరు ఎట్లా ముంచిండ్రు అంటే మళ్ళీ 10 ఏళ్ల వరకు ఎవరు సామాజిక న్యాయం అనకుండా చేసిండు. అంటే అది ఎంత ద్రోహము, ఎంత అంటే అది సపరేట్గా అయిపోతుంటే మల్లడ్డలో దేవేందర్ గౌడ్ ఆ టైంలోనే బాగా పనిచేసి సపోర్ట్ చేసినాము. అంటే అట్లా ఈ మధ్యన మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఒక బహుజన వాయిస్ అని అదని అమెరికాలో తెలిసిన వాళ్ళకి తెలుసు, చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినాము. దాన్ని చాలా బాగా పెట్టిండు. అంటే నీ మీద నమ్మకం ఉన్నది. అంటే నువ్వు వచ్చిన నేపథ్యము నీది
అంటే వాయిస్ అన్న ఒకటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ చెప్తా సరే నేను ఐడియాలజీ అదో కరెక్ట్ కాదు అవన్నీ నేను నాకు ఐ డోంట్ బట్ పార్టీ పెట్టింది 10 ఏళ్ళ కింద ఎవరు దేకలే ఇది 10 ఏళ్ళు అసలు ఏమీ లేదు పవర్ ఈ రోజు వచ్చింది ఒక టైం వస్తుంది అన్నట్టు అంటే మీరు కూడా పట్టుకొని ఉండండి అన్న యువర్ టైం విల్ కమ్ యువర్ హియరింగ్ అండ్ యువర్ వాయిస్ యువర్ ఎవ్రీథింగ్ అండ్ దేస్ అ వాక్యూమ్ అంటే ఒక మన బహుజన్ ఒక డామినెంట్ క్యాస్ట్ తప్పితే పొలిటికల్ పవర్ అనేది బిగ్ వాక్యూమ్ ఉంది దాన్ని మీరు క్యాప్చర్ చేసుకోండి అందరు సపోర్ట్ చేస్తారు అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ వి వాంట్ సీ యూ వన్ డే యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ సార్ ఇప్పుడు మల్లన్న గారు మాత్రం ఫస్ట్ మల్లన్న గారు అడుగుతారు అయిన తర్వాత ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీకు క్వశ్చన్స్ కామెంట్స్ డిస్కషన్స్ విల్ గో ఓవర్ థ్యాంక్ యూ అందరికి ఇది లేకుండా వినిపించేటట్టు నేను కంపేర్ అయ్యాము సహజంగా మనం మీటింగ్ల దగ్గర ఫస్ట్ పని చేయండి కాబట్టి దాన్ని ప్రిపేర్ అయినట్టు ఉండాలి సో ఇవాళ న్యూ జెర్సీలో మనందరి ఆలోచనలు ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి మన అన్న రమేష్ అన్న మా వెంకటన్న తర్వాత మిగతా మిత్ర బృందం అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం సహజంగా వెంకటన్న ఒక చాలా మంచి మాట చెప్పిండు అన్న మమ్మల్ని అట్లా చేయకుండా అన్న చాలా పెద్ద వర్డ్ ఎగ్జాక్ట్ గా నేను దానికి క్లారిటీ ఇవ్వాలి అది ఇవ్వకుండా నేను ఇంకా మిగతా ఏం మాట్లాడినా తప్పు ఒక మనిషికి కోరిక ఇక్కడ అట్లా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పదవికో డబ్బుకో దేనికో ఒక దానికోసం వెళ్ళిపోయారు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎంతో కొంత పాత్ర వహించిన మొన్నటి విజయం నేను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయినా అధికారంలో ఉన్న పార్టీ నేను అనుభవించడానికి అన్ని ఉన్న పార్టీ ఇప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో నేను ఎక్కడ విభేదించిన సెన్సెస్ దగ్గర విభేదించిన నేను విభేదించింది కాంట్రాక్ట్ కాడ కాదు పదవి కాడ ఓన్లీ సెన్సెస్ కాడ విభేదించిన కారణం సెన్సెస్ రిపోర్ట్ ను కాంగ్రెస్ పార్టీలో ఉండి తగలబెట్టి పారేసి ఒకవేళ తీర్మార్ మల్లన్నకు ఇదే నేను ఇక్కడ చెప్తా ఉన్నా ఇదే ముఖ్యమంత్రి గారు ఒక రోజు ఇంటికి పిలిచి మల్లన్న ఎక్స్పాన్షన్ ఉంది తొందరపడుతూ అని నేను ఒకటే మాట చెప్పిన ఆ కుర్చీ మాదని చెప్పి నువ్వు కూర్చున్న కుర్చీ మాది అని ఎప్పుడన్నా వస్తే కనుక్కో ఈ కుర్చీ మాదని తర్వాత 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నాకు చెప్పి నేను ఒకటే సింపుల్ గా చెప్పినా నేను డబ్బు కోసం రాలేదు పేరు కోసం అనుకుంటున్నాను మా జాతులకు జరుగుతున్నటువంటి అన్యాయంలో ఎంతో కొంత నేను వాళ్ళ కోసం చేసి చచ్చిపోతే నేను చస్తే 1,00,000 మంది నా సాగుకు రావాలి అదే నా నా కళ్ళ ముందు నుంచి కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని నా ముందు పోయి ఇప్పుడు కూడా ఇవన్నీ పోయినా నాకున్నది ఒకే ఒక లక్ష్యం నేను వాస్తవానికి రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఇంట్రెస్ట్ నాకు లేకుండే ఈ రాజకీయాలతో నేను ఏదో చేస్తాను అనుకో నేను ఒక సీరియస్ జర్నలిస్ట్ నేను మల్లన్నగా మాత్రమే నన్ను చూసారు ఏది V6 లో కానీ అంతకంటే ముందు 1999 నుంచి ఒక సీరియస్ జర్నలిస్ట్ కొన్ని పత్రికలలో నేను రాసేటువంటి వార్తలు చూస్తే మా ఎడిటర్లు వచ్చి సన్మానం చేసేది నేను అంత భయంకరంగా రాశాను భయంకరంగా వార్తలు రాశాను ఒకనొక సందర్భంలో ఏంటి గుంటూరు ఆ బార్డర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ నేను పత్రికలో వార్త రాసిన అయితే విషయం ఏంటంటే పొరపాటున నల్గొండ పోలీసు వాళ్ళు గుంటూరు పోలీసు వాళ్ళని నక్సలైట్లు అనుకున్నారు గుంటూరు పోలీసు వాళ్ళు నల్గొండ పోలీసు వాళ్ళని నక్సలైట్లు అనుకుని ఏదో కాల్పులు చేసుకున్నప్పుడు నేను క్వశ్చన్ రేజ్ చేసిన
ప్రతిసారి ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసులమైన మేము లొంగిపోమని చెప్పినాం, కానీ అవతల వాళ్ళు వినకుండా కాల్పులు చేసినారు అనేటువంటి ఒక కామన్ స్లోగన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మరి ఇందులో ఎవరెవరిని లొంగిపోమని ఆదేశించినారు అడిగి, అంటే అంత క్రిటికల్ గా థింక్ చేసి వాట్సాప్ రాసేది. సరే, రాష్ట్రంకి వచ్చిన తర్వాత B6 లో మై బాస్ గ్రేట్ లీడర్ నా దృష్టిలో అంకం రవి సార్. అంకం రవి సార్ నాకు మోర్ ఛాయిస్ ఇచ్చింది. అంటే నాకాడున్నటువంటి ఆలోచనకి ఆయన స్పేస్ ఇచ్చింది. దాంతో ఎక్కువ మందికి పరిచయం అయ్యేటువంటి వేదిక మీకు వచ్చింది. తద్వారా నేను వెలుగులోకి వచ్చిన చాలా మందికి తెలిసిన తర్వాత కూడా ఇదే 2014 ఎన్నికల నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు 2-3 సార్లు ఫోన్ చేశారు. వెల్కమ్, నా పార్టీలోకి రండి. ఆ రోజు ఆలయ టికెట్ నాదే, 2014. ఆ క్షణంలో నేను సీరియస్ జర్నలిస్ట్ గా ఉన్నాను. నిజంగా నాకు ఈ పాలిటిక్స్ లోకి రావాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ పెరుగుతో ఏదో పుడకొచ్చా అనుకున్నా, ఏదో చేయొచ్చా అనే ప్రయత్నం అయితే చేసిన. అప్పుడు జస్ట్ నన్ను ఇట్లా కేసీఆర్ పిలిచిన తర్వాత నేను పోలేదు సహజంగా, ఎందుకంటే నేను అంత ఈజీగా నమ్మబడుతుండే. నేను పోలేదు. ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి రమ్మంటే పోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, లేదు నేను అట్లా ఫామ్ హౌస్ పోయేది ఉంది, నేను ఇట్లా పోను, ఇంటికనే వస్తా, అమ్మని వంట చేయమని అన్నీ తినిపోతా అంటే, నువ్వు ఇంటికి రాకు నేనే వస్తున్నాను పోయింది. ఒకరోజు ఫామ్ హౌస్ పోయినా, ఆయన ఆ ఫోన్లో చెప్పిండు, బట్ నేను అంత సీరియస్ గా లేను. ఈ విషయం తీర్మార్ మదన్నకు ఆలర్ టికెట్ ఇస్తున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, నేను ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉండి పెళ్లిగా ఆడికి వచ్చారు నైట్, అన్నా నువ్వు వద్దని చెప్పు టికెట్. నేను చెప్పినా, నేను కేసీఆర్ నన్ను, మీరేం కంగారు పడకండి, టికెట్ మీద పోయి అని చెప్తాను. అప్పుడు రిలాక్స్ గా పోయి అటువంటి ఆఫర్లు నా ముందు నుంచి పోయింది. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, ఒకవేళ నేను గవర్నమెంట్ లో ఉండి ఈ జాతరను విస్మరించి ఉంటే మీ అందరూ మనం ఎంత డబ్బు సంపాదించు. ఒకవేళ నేను అదే చేయాలి, నాకు డబ్బే కావాలి. రెండో విషయం, ఇక్కడ నాకు డబ్బు పదవి అనేది కాదు. మీరు చూస్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఎందుకోసం చేస్తా ఉన్నా, కేసీఆర్ ను ఎందుకు గద్దె దింపాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది తెలంగాణలో. ఆ రోజు 2018 మధ్యంతర ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో అసలు దశలో ప్రతిపక్షమే లేదు తెలంగాణ, ప్రతిపక్షమే లేదు. ప్రతిపక్షం లేని టైంలో ఒక దండానికి పేపర్లు కట్టి ప్రజలను అవేర్నెస్ చేయడం ప్రారంభించారు. నాడుకు న్యూస్ పేపర్లు వేలాడదీసి దీని వెనకాలన్న వార్తల వెనకాలన్న మర్మం ఏందనేది, అప్పటికి ఒక 2.5 లక్షల రూపాయల జీతం నాకు 1 గంట సేపు పనిచేస్తాను. అది వదిలిపెట్టుకొని వచ్చి నేను ఈ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది నేను డబ్బులు సంపాదించడం కోసం కాదు. మొన్నటికి మొన్న ఇంకొక విషయం ఉదాహరణ చెప్తా. ఎవరు అంజిరెడ్డి అని పోటీ చేసిన ఎమ్మెల్సీగా గెలిచిండు భారతీయ జనతా పార్టీ నుంచి. ఇక్కడ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన అంజిరెడ్డి. ఆయన కూతురు ఎలక్షన్ ముందు నా కూతురు వాళ్ళందరూ వచ్చి, మళ్ళా నీకు లంసమ్ అమౌంట్ ఇస్తాం, నువ్వు నాకు మద్దతు చేయాలంటే దానికి 1 లక్ష కల్పిస్తే ఇటుకని బయటకు వెళ్ళాలని చెప్పి. ఎందుకంటే నాకు సిద్ధాంతం ఉంది. నేను ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్కడ ఒక బీసీ బిడ్డ నిలబడితే కాంగ్రెస్ పార్టీగా అతనికి పోయి అతనికి మద్దతు చేసి అతనికి ఆర్థికంగా కూడా సహకరించి నా సిద్ధాంత విధాయ అని చెప్పుకొచ్చు. రెండవది, ఇక ఎందుకు తీర్మానం వల్ల ఇవాళ మీ మధ్యలో ఒక చర్చగా ఎందుకు మారి, నేను యాక్చువల్గా మీకు ఎందుకు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది అని, ఒకటి రాహుల్ గాంధీ చెప్పినటువంటి జిత్నే ఆబాదీ ఉత్నే హిస్సేదారి అనేటువంటి మాట, కాస్ట్ సెన్సస్ చేస్తామనేటువంటి మాట, ఈ 2 మాటలకు అనుగుణంగా నేను
కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రాహుల్ చౌదరి పర్సన్స్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరాలంటే నేను చేరనని చెప్పాను. మా బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకుని చేరుతా అని చెప్పి అప్పుడు పిలిపించుకొని చేరాయి. మీరు బాగా అర్థం చేసుకుని అవి ఉంటే కూడా తెప్పించుకో, ఎందుకంటే అతని గురించి నాకు తెలుసు. చేరిన తర్వాత గవర్నమెంట్ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టాం. కాస్ట్ సెన్సస్ విషయంలో, ఇంకొక ఏది మా 42% రిజర్వేషన్ అనేటువంటి విషయంలో విపరీతమైన ప్రెషర్ పెట్టాం. సార్ ప్రెషర్ నడుస్తా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రోజు మా వెంకట మారవజన్న ఇటువంటి వాళ్ళందరి సహాయ సహకారాలతోటి 39వ నెంబర్ ఉన్న 1,00,000 ఓట్లు నాకు వేసిపోయినారు జనం, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే. ఈసారి కాంగ్రెస్ నా మీద నిలబడ్డా కూడా గెలవకపోయేది. మొదటిసారి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి గెలవడే. ఫస్ట్ టైం నేనే గెలిపించిన. ఫస్ట్ టైం కాంగ్రెస్. సో ఇట్లా ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను పదవిని అనుభవించడానికి కూర్చోలేదు. ప్రతిరోజు శాసన మండలిలో నేనేం చేసినా ఇది పుస్తకం రూపంలో తీసుకొచ్చిన. ఈ ఏడాది నేనేం చేసినా, 2 ఏళ్ళు ఏం పని చేసిన శాసన మండలిలో ఈ పుస్తకం రూపంలో తీసుకొచ్చిన. ప్రతి నేనేమేం మాట్లాడినో ప్రతిదీ అక్షరీకరించిన. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తా అన్నటువంటి కాస్ట్ సెన్సస్ కాడ నుంచి నా చర్చను మీ ముందు ప్రారంభిస్తాను. మీకు పంపించిన కదా, అవునే. ఏం జరిగింది, తీర్మానం వల్ల ఎందుకు గొంతెత్తుతా ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది చాలా కాస్ట్లలో, అంటే మన దాంట్లో కాకుండా, అరే అమ్మ వాడు ఇంటికి వచ్చిందారా, ఇలా గెలుతారా, ఎంత దుర్మార్గుడు వాడిని ఎట్టి పరిస్థితి బ్లేమ్, ఇవన్నీ ఉంటాయి. అవి నేను ఎంజాయ్ చేస్తా చాలా. ఎందుకనంటే నేను వాళ్ళని అక్కడ ఇట్లా నలుస్తా ఉన్నా కాబట్టి వాళ్ళ బాధ సహజంగా ఇట్లే ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ అని అయిందా. నేను కొంత డేటా మీ ముందు పెడతా. ఈ తీర్మానం వల్ల చెప్తున్నటువంటి డేటాని మీరు విశ్వసిస్తే, తీర్మానం వల్ల చెప్తున్నటువంటి డేటాను కనుక మీరు విశ్వసిస్తే, ఎస్ మళ్ళీ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి చెప్పండి. లేదు అని అంటే చెప్పింది తప్పు అనేది కూడా చెప్పండి. ఎందుకంటే మీ ముంగట ప్రెజెంట్ చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే మీరు చూసుకోండి. ఇంకా ఈ ప్రొజెక్టర్ కంటే కూడా మీకు చాలా ఈజీగా. అందరు ఫోన్లు తీసుకొని గూగుల్లో తెలంగాణ జిఎస్డిపి ఎంతనో ఒకసారి చూసుకోండి. తెలంగాణ జిఎస్డిపి ఒక్కసారి చూసుకోండి. 16 లక్షల కోట్ల పైసలకు ఉంటుంది జిఎస్డిపి. చూసుకోండి. ఇంకా ఇండెప్త్ గా కావాలంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 అనేటువంటి బుక్ ఒకటి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 17 లక్షల 17 అక్యురేట్ చేసుకున్నాం. 17.82 కోట్లు జిఎస్డి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత చూడండి. పర్ క్యాపిటల్ పొలిటికల్ లీడర్ మాట్లాడాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4,18,900. జిఎస్డిపి డివైడెడ్ బై పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు పాపులేషన్. ఓకే, జస్ట్ ఒకసారి వీలైతే చేయండి. ఎంత వచ్చింది? 4,18,931. ఏంటిదండి? per capita. పర్ క్యాపిటల్ కదా. జిఎస్డిపి 17,82,000 కోట్లు డివైడెడ్ బై 4,19.61 lakhs crores GST. ఓకే, దాని కింద ఇది పర్ క్యాపిటల్ ఎంత ఉన్నాయి? ఇక్కడ నా ఉద్యోగం ఏందో తెలుస్తుంది. అడిగాడు 18,931. 18,931. అంటే 4 కోట్ల తెలంగాణ జనాభా 4,25,00,000 జనాభా ఉందనేది గవర్నమెంట్ అఫీషియల్ డాటా. ఓకే, 4,25,00,000 జనాభా ఉంది తెలంగాణలో అనేది
గవర్నమెంట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఈ ఏడాది ప్రచురించి సభ్యుడిగా నా చేతిలో అసెంబ్లీలో ఇచ్చినటువంటి టేబుల్ మీద పెట్టిన బుక్ ఇది. సో దీంట్లో తెలంగాణ కులగణన చేసినటువంటి సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ జనాభా 3,54,00,000 మంది అని చెప్పి 3,54,00,000 మంది తెలంగాణ జనాభా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే నేను సభలో లేచి అడిగిన, నా చేతిలో పెట్టిన బుక్ లో 4,25,00,000 ఉంది, మీరు 3,54,00,000 అంటున్నారు. ఈ 75 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ డెత్ సర్టిఫికెట్ల మీద వీళ్ళ సమాధులు ఎక్కడ ఉన్నాయో చూపిదని అడిగిన. వెంటనే పొన్నం ప్రభాకర్ గారు వచ్చి పట్టుకొని అన్న వదిలిపెట్టి సబ్జెక్టు, ఆయన బీసీ మంత్రి, ఈ సబ్జెక్ట్ వదిలిపెట్టండి అన్న ప్లీజ్ అన్న. నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా, నేను ఆ జాతి నుంచి వచ్చిన నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 4,25,00,000 మందిక 3,54,00,000 మందిక ఎంతమంది పెడతా ఉన్నారు ఈ బడ్జెట్ అనేది సమాధానం లేదు. మరి ఎవరు ఈ 75 లక్షల మంది అనేది అక్కడ డాటా ఉంది, ఆన్ చేస్తే ఒకసారి చూపిస్తా. తెలంగాణ రాష్ట్రంలో 2014లో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుల సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 1,02,006 మంది. తెలంగాణలో వెలమల జనాభా 1,02,006 మంది. 2014 నుంచి 2025 నాటికి తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 1,42,000 వచ్చింది. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో 1,00,000 మంది వెలమలు 40,000 మందికి జన్మనిచ్చారు. ఓకే, రెండోది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాంట్లో మొత్తం రెడ్ల జనాభా 10,90,000 జనాభా తెలంగాణలో రెడ్ల జనాభా అనేది చూపించారు. ఈ 10 ఏళ్ల కాలంలో 17 లక్షల జనాభా అయింది. అంటే వాళ్ళు కొత్తగా 6 లక్షల మందికి జన్మనిచ్చారు 10 ఏళ్ళలో. బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల జనాభా 2,14,15,00,000 జనాభా పోయి 2 కోట్లకు వచ్చి పడ్డారు. బీసీలలో ఒక్కడు కూడా కొత్తగా ఒకరికి జన్మలేదు. ఈ లెక్కలు అన్ని చూసిన తర్వాత నేను ప్రతి లెక్క దీంట్లో వ్యక్తం వేశాం. ఇప్పటి వరకు ఇంకా ఇదే కాదు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అనుకోండి, దాంట్లో 1,00,000 పేజీల డాటా వేసిన, దమ్మున్నోడే చూడరని పెట్టిన, దాంట్లో పిరికి పందలు ఇటువైపు చూడకండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అది అనుకోండి. ఎస్, ఇది ఒకసారి పెట్టి మీరు ఈ డోర్ సిగ్నల్ అందుకే మాకు అప్పటి నుంచి ట్రబుల్ అవుతుంది ఇది కనెక్ట్ చేయండి. అది ఏమన్నా వైఫై లేదా? వైఫై లేదు ఇక్కడ. హాట్స్పాట్ హాట్స్పాట్ కూడా ఈ మొబైల్ ఇప్పుడు ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ 2న ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రము 10 ఏళ్లలో ఎంత చిన్నాభిన్నానికి గురైంది, ఎంత దోపిడీకి గురైంది, ఆంధ్ర వలసవాదుల పాలన కంటే రెట్టింపు స్థాయిలో దోపిడీకి గురైంది తెలంగాణ 12 ఏళ్ళు. దానికి సంబంధించినటువంటి డాటా ఇప్పుడు నేను మీకు చూపించేవాడిని. ఏదన్నా ఓకే, ఇంకా కిందకి ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన స్లోగన్ ఏంది? చవన్ భాయ్, మన స్లోగన్ ఏంది? నీళ్లు నిధులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్ళు ఎటుపోయినాయి, నిధులు ఎటుపోయినాయి, నియామకాలు ఎటుపోయినాయి. వీటిపైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రెజెంటేషన్ మేము ముందిద్దామని చెప్పి చూస్తా ఉన్నాం. ఎందుకు మనకు అవసరం అనేది చెప్పాలనుకుంటా ఉన్నా. సో ఇలా ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఏదో స్లోగా డౌన్లోడ్ అయింది. కిందిది కాదు. మొత్తం ఇదేం చెప్తుందంటే తెలంగాణలో టాప్ 100 రిచెస్ట్ పీపుల్ ఎవరండి. దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఇన్ హెచ్ఎండిఏ, ఓన్లీ హెచ్ఎండిఏ పరిధిలో, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఎవరు, ఏ సర్వే నెంబర్, ఎక్కడ, ఆయన పేరేంది, ఎవరెవరు కబ్జా పెట్టిరో దాని డీటెయిల్స్ డాటా. ఓకే, దానిపైన ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎవరి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎందుకు వచ్చింది, వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలనుకుంది, దానిపైన మెడికల్ అండ్ ఫార్మసీ డాటా ఉంటుంది, దానిపైన జ్యుడిషియరీ డాటా ఉంటుంది. సో తెలంగాణ జనాభా లెక్కలు ఇది. సో ఇట్లా 1,00,000 పేజీల డాటా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డాటింగ్ లో పెట్టినారు. అది ఎందుకు పెట్టినా, ఏమేమి పెట్టినా అనేది అందులో క్లియర్ గా మీకు అది ఓపెన్ అయితే నేను చూపించేవాడికి. ఇక్కడ జామర్ ఉన్నట్టుంది సార్. అవునా, ఓకే. ఇంటర్నెట్ వస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో సంపద ఎవరి చేతిలోకి పోయింది, నీళ్ళేమైపోయినాయి, నియామకాలు ఏమైపోయినాయి, నిధులు ఏమైపోయినాయి, ఈ లెక్కలు చూస్తే మీరు ఇక్కడ మా వేణుగారు ఎటువా తెలంగాణ వేణుగారు ఉన్నారు కదా, ఎందుకు చేసినవరా ఉద్యోగం అని దుఃఖం ఎక్కాను. ఆ లెక్కలు ఇవ్వండి. నేను చెప్పేటువంటి లెక్క, ఈ లెక్కలో ఒక్క చిన్న డాట్ తప్పున్నా నేను ఏ శిక్షకైనా రెడీ. ఈ 1,00,000 పేజీల డాక్యుమెంట్ లో ఒక్క అక్షరం తప్పున్నా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రైట్ నెక్స్ట్ కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ నేను ఇటీవల కాలంలో ప్రభుత్వం ముందు కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు, ప్రభుత్వం బయట పెడుతున్న లెక్కలు చూసినప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, తెలంగాణలో 9వ తరగతి 10వ తరగతి చదివేటువంటి పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మెచ్యూర్డ్ అవుతారు. ఆ పిల్లల సంరక్షణ కోసం వాళ్ళకి మంత్లీ వచ్చినప్పుడు ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి శానిటరీ ప్యాడ్లను సప్లై చేసేటువంటి ఒక స్కీమ్ ను ప్రభుత్వం పెట్టింది. ఆ శానిటరీ ప్యాడ్ల డబ్బులు 74 కోట్ల రూపాయలు తిన్నారు. ఇదే కాదు, ఓపెన్ చేయండి లేకపోతే ఈ డాక్యుమెంట్ లో ఎక్కడన్నా తప్పు ఉంటే, ఎందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవసరం వచ్చింది ప్రజలకు, ఎందుకు ఇది చేయాల్సి వస్తుంది అనేది ఇక్కడ చూడండి. ఒకసారి కిందికి రండి. దాని వర్క్ వచ్చేసి ఏది, ఇగో ఇంత. మీరు దోచిన మొత్తం డబ్బు 2,08,745 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్స్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కబ్జాలు. సార్ ఇంకా పై ఎక్కడ పెట్టింది ఎవరు, దాని పేరెంత, సర్వే నెంబర్ ఎంత, ఎన్ని ఎకరాలు, ఇవి ఇట్లా మొత్తం డీటెయిల్ దాంట్లో ఇవన్నీ ఒక్కసారి గవర్నమెంట్ ల్యాండ్స్, అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ బుక్స్ అన్ని ఉంటుంది. ఎక్కడెక్కడ పెట్టు, ఏ ఊర్లో పెట్టు, దాని దాటా జస్ట్ ఇది క్లోజ్. మీకు అందులో ఉంటే మీకు సోర్స్ ఇస్తా, మీరు తర్వాత చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పైన రెడ్డి కాలేజ్ ఇదొకసారి ఓపెన్ అవుతా. ఫస్ట్
అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ధరణి తీసుకొచ్చాడు. ఒక నిమిషం, కేసీఆర్ ధరణి తీసుకొచ్చాడు. ధరణి తీసుకొచ్చినప్పుడు 3 చింతలపల్లి దగ్గర తీసుకొచ్చాను. ఆడ సభ పెట్టినప్పుడు ఆ రోజు చెప్పిన ధరణి అనే దానికి సోమేష్ కుమార్ బటన్ ఒత్తి ప్రారంభించాడు. ఈ ధరణి కాదు, ఇది మన కుంభం వస్తుంది, ధరణి కాదు చరిత్రం అని చెప్పిన. అన్నట్టుగానే లక్షలాది ఎకరాల పేదల భూములు ఆగమైపోయాయి. అందుకోసమే నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో తాజ్ కృష్ణ హోటల్లో చెప్పిన, మా పార్టీకి 1948 సెప్టెంబర్ 17న నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలని చెప్పి, నిజాం వదిలిపెట్టిన తెలంగాణ మాకు కావాలని చెప్పి. ఎందుకు కావాలి? అక్కడేముంది? అక్కడ ల్యాండ్ ఉంది, అక్కడ ల్యాండ్ ఉంది, సంపద ఉంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ వదిలిపెట్టిన తెలంగాణలో, రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన తెలంగాణలో కాదు మాకు కావాల్సింది. 1948లో నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలి. ఎవరు నిజాం కింద సంస్థానాధీశులుగా లేకపోతే సామంతరాజు ఉన్నది? ఎవరు సామాన్య ఎవరు? అవును కదా, వీళ్ళే కదా, వీళ్ళే కదా ఉన్నది. నిజాం దొంగని చేసిరు వీళ్ళంతా. ఎందుకు చేసిరు? వీళ్ళు మంచోళ్ళు కావడం కోసం. తెలంగాణ రాష్ట్రంలో నిజాం కట్టించిన కట్టడాలు ఇప్పుడు నేను 1,00,000 చూపిస్తాను. నిజాం చేసిన పనులు 1,00,000 చూపిస్తాను. ఆఖరికి పిచ్చోళ్ళకు కూడా దవాఖాన ఉండాలని ఎర్రగడ్డ గోడ కట్టేసి, ఎర్రగడ్డ నిజాం కింద నిజాంను వాడుకొని దోపిడీ చేసినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన మోసము వాళ్ళు అసలు ఎక్కడదండి? 1948లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. భూమి కూడా విలీనం కావాలి కదా. మరి భూమి ఎందుకు విలీనం కాలేదు? భూమి ఎందుకు విలీనం కావాలి? వీళ్ళు కేవలం భూమికి సంరక్షకులు మాత్రమే, పట్టాదారులు కాదు. విష్ణు రామచంద్రారెడ్డి అయినా ఇంకొకరైనా కూడా వీళ్ళంతా సంరక్షకులు మాత్రమే. ఆ భూమిని వీళ్ళు వాడుకొని నిజాంకి పన్ను కట్టేటువంటి సంరక్షకులు అంతే. అల్టిమేట్ గా భూమి నిజాంతే. ఇదంతా భారత్ లో విలీనమైన తర్వాత ఇన్ని లక్షల ఎకరాలు భారత్ లో విలీనం కాకుండా, లేకపోతే ఆ భూమి పైన బతుకుతున్నటువంటి వాళ్ళకి దక్కకుండా కేవలం పెత్తందారులకు, రెడ్లకు ఎట్లా దక్కింది భూమి? అక్కడి నుంచి మూలాలు రావాలనేటువంటి ఉద్దేశంతో నేను దాంట్లో ఒక రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా మంది నక్సలైట్లు కానీ, మావోయిస్టులు కానీ, ఎర్రజెండా పార్టీలు కానీ దున్నటువంటి భూమి వాళ్ళు ఏం చేసిరు పాపం? ఈ దొరలు పెత్తందారులను వాళ్ళ భూములలో జెండాలు బాకిరు, ఎర్ర జెండాలు బాకిరు కానీ పట్టా చేయించకపోవడమే. వాళ్ళు ఊర్లలోంచి పట్టణాల కలిసి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి అక్కడ దున్నుకుంటున్నటువంటి పేదోనికి సాదామైన కాగితం రాసి ఇచ్చి నువ్వు ఎంతో కొంత ఇరానీ పైసలు తెచ్చుకొని ఇక్కడ డెవలప్ అయ్యారు. మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైంది? ఏ ఊర్లో నుంచి అయితే తెలంగాణ ప్రజలు నీ గోరి గడతాం కొడుకు అని చెప్పి తరిమిరో వీళ్ళని, అదే ప్రజలు అదే వెలమలని బాజా భజంత్రీలతో తీసుకొచ్చి మళ్ళీ ఊర్లో వచ్చిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండు? అనుభవదారుడి కాలాన్ని రద్దు చేసేసిండు. అంటే భూమి పైన అనుభవిస్తున్న వ్యక్తికి కొన్ని హక్కులు ఉండేటివి. ఆ హక్కుల గీతను కట్ చేసి ఎవడైతే పాత ఓనర్ ఉన్నాడో వాడే పట్టేదారుడు అని చెప్పి వాళ్ళకు చేసి లక్షలాది ఎకరాల భూమి పేదోళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పెత్తందారుల దొరల దగ్గర పోయింది. మన భూమిని మనకు దక్కిందా? చవన్ పైన భూములు పోయినాయి. 1971లో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి పీఠంలో డిస్టర్బెన్స్ చేస్తున్న సమయంలో వీళ్ళ దగ్గర ఉన్నదాన్ని డిస్టర్బెన్స్ చేయాలని పివి నరసింహారావు గారు ఆ రోజు ఏం చేసిండు? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చిండు. ఆయన అప్పర్ క్యాస్టే కానీ ఎందుకు తెచ్చిండు? వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి, వీళ్ళ మూలాన్ని దెబ్బ కొట్టడానికి తెచ్చిండు వీళ్ళు అసలే. అందుకోసమే పివి నరసింహారావు గారి పుస్తకం, తెలుగు అకాడమీ పుస్తకంలో ఉంటుంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో, ఇందిరాగాంధీ అనుమతులు చేస్తున్న సందర్భంలో శాసనసభలో ఎవరుంటే రెడ్లు కూర్చోండి వాళ్ళగా. పివి నరసింహారావు ఈ బిల్లు తీసుకురాగానే ఎమ్మెల్యేలంతా గందరగోళం చేసి బెంచీలు ఎగిరేసి మా భూములు గుంజుకొని మీరు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పంచుతారా అని గందరగోళం చేసి పిట్టల రంగారెడ్డి అని చెప్పి స్పీకర్ ఉంది,
ఆ స్పీకర్ ఏం చేసిండు, నేను ఇలా సభకే రంగు ఎట్లా ఆలోచిస్తావు బిల్లు చూస్తా అని చెప్పి వెళ్ళిపోతే, ఇదే ముదిరాజు బిడ్డ జగన్నాథరావు అనేటువంటి ముదిరాజు బిడ్డ డిప్యూటీ స్పీకర్ వచ్చి చీరలో కూర్చొని బిల్లు పాస్ చేసిండు. బిల్లు పాస్ చేస్తే లక్షలాది ఎకరాల ల్యాండ్ సీలింగ్ 54 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న భూములన్నీ కూడా అప్పుడు మన పేద వాళ్ళకు కొంత పంచబడ్డాయి. అప్పటికి ఏం చేసిరు దొరకలు పెంచుదారులు. అందుకే గద్దర్తో ఒక పాట ఉంటది కదా, గద్దర్తో ఎవరిదో, కుక్క పేరునా నక్క పేరునా లెక్కలు రాసి, ఏం పాట తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ వచ్చి మీకు తెలిసిన కాలేజీల కొన్ని పేర్లు చెప్పండి. చైతన్య భారతి, విజ్ఞాన జ్యోతి ఓపెన్ చేస్తే మీకు అది ఒక 100 ఇంజనీరింగ్ కాలేజీల పేర్లు, 100 ఇంజనీరింగ్ కాలేజీల పేర్లు వస్తాయి. టీకేఆర్ కాలేజు, ఎంటీఆర్ కాలేజు, ఈఆర్ ఉన్న కాలేజ్ అలా ఏం చేసిండు మరి? వీటికి పైసలు కావాలి కదా, కాలేజీలు తెరిస్తే సరిపోదు కదా. ఎక్కడి నుంచి అంటే వన్స్ చంద్రబాబు నాయుడు పీరియడ్ అయిపోగానే, అప్పుడు మనం 10th క్లాస్ చదువుకున్న సమయంలో 10వ తరగతిలో 50 మంది పోరలు ఉంటే 10 మంది పాస్ అయ్యారు. 10, 15 అవునా? ఇప్పుడు చూడు అందరు పాస్ అవుతారు. ఎందుకు? మరి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఎట్లా భర్తీ కావాలి? ఏది ఇంటర్మీడియట్ ఈ ఖాళీలు ఏర్పడాయి, అవి ఫెయిల్ అయితే. అట్లా అది అయిపోగానే ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టి ఏమన్నాడు, పేద మీరు చదువుకొని పైసలు లేని కట్ట. ఎవరి కట్టడం? కేవలం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకుపోయి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలలో వచ్చింది. అంతే. కొంతమంది పిల్లలు బెనిఫిట్ అయ్యింది, కాదంటలేదు. అయిందా? ఇది అయిపోగానే మరి మేమేం పాపం చేసినా, మేము హాస్పిటల్ పెట్టుకున్నాక, ఎవరి హాస్పిటల్ అంటే అది వస్తే ఇప్పుడు చూపిస్తుంది. హాస్పిటల్ ఎవరి అంటే వాళ్ళు మళ్ళా ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఇవన్నీ ఆరోగ్యం చుట్టూ దింపుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో బలంగా దోపిడి పునాదులను నిర్మించుకున్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, మనం ఎంతమంది ఉన్నాంరా తెలంగాణలో మా లెక్కలు చెప్పమంటే 75 లక్షల మందిని మైండ్ చేసి, మనకెవరు పుట్టకపోగా వాళ్ళు 10 ఏళ్లలోనే 10 లక్షల మంది, 6 లక్షల మంది, 7 లక్షల మందిని చదువు. ఈ లెక్కల దగ్గర నా పంచాయతీ. ఆఖరికి అన్యాయం జరిగింది అని చెప్పి కోర్టు పోదామంటే జుడిషియల్ ఎవడు అది ఉన్నదని ఆడెవడున్నాడో కూడా, అల్లెవడున్నాడో కూడా మొత్తం లెక్కలు ఉన్నాయి. ఆఖరికి ఆడనే కాదు, గ్రామ స్థాయి నుంచి లెక్కలు తీసుకొచ్చినాయి. ఒక్కొక్క గ్రామం నుంచి స్టేట్ దాకా లెక్కలు తీసుకొని వచ్చిన ఆ లెక్కలు కనుక ఇప్పుడు మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. అంత డాటా దాంట్లో పెట్టినారు. ఇదన్నీ పెట్టి ఎందుకు బీసీలకు ఒక రాజకీయ పార్టీ అవసరం, ఈ రాజ్యం ఎందుకు అవసరం అనేది లెక్కలు చెప్పి, ఇప్పటిదాకా మనం పాటలో అందరం నిలబడ్డాం కదా, అందులో ఒక మాట చెప్పినట్టు, ఎవరు ఎంతో వారికంత నినాదమే నింగికంట అని చెప్పి. ఒకటి సొమ్ము తినడానికి కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి బతకడానికి హక్కు ఉండాలి, కానీ వాళ్ళ వాటా ప్రకారం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఉన్నారు. జనాభా ఎంత? 10,90,90,000 రూపాయలు, 90,000 కేసీఆర్ లెక్కల ప్రకారం. అంటే అది డివైడెడ్ బై ఇది వేస్తే ఎంతమందికి ఒక ఎమ్మెల్యే తయారైంది? మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో వెలమల జనాభా 5,600 మంది. 5,600 మంది ఉన్నటువంటి జనాభాలో, ఆ జనాభా నుంచి, ఉమ్మడి మెదక్ జనాభా నుంచి 3 వెలమ ఎమ్మెల్యేలు పుట్టుకొచ్చింది. అంటే 1,700 ఓట్లకు ఒక ఎమ్మెల్యే తయారైంది వెలమంలో. 9,000 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే తయారైంది మహబూబ్ నగర్ జిల్లా, నల్లగొండలో, ఇక్కడ కొన్ని ప్రాంతాలు. ఇదే బీసీలకు 20 లక్షలు కూడా ఒక ఎమ్మెల్యే తయారు. కారణం ఏంది? ఒక్కసారి బీసీ ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్రం
సో చాలా మంది బీసీ ఏందే, ఎస్సీ ఎస్టీలు ఎటుపోవాలన్నా, మైనార్టీలు ఎటుపోవాలన్నా. బీసీ అంటే క్యాస్ట్ కాదు, క్లాస్. బ్యాక్వర్డ్ క్లాసెస్, క్లాసెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాసెస్, క్యాస్ట్ కాదు. ఈ వెనకబడిన తరగతుల జాబితాలోకి అప్పర్ క్యాస్ట్ లో ఉన్న పేదవాడు కూడా వస్తాడు. అప్పర్ క్యాస్ట్ లో ఉన్న పేదవాడు వస్తాడు. ఎస్టీ ఇప్పుడు మన ఈ మొత్తం బంచులోంచి షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ కాస్ట్ తీసి పక్కకు పెట్టడానికి కారణం ఏంటంటే అత్యవసరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళకి జరగాలి. కానీ వీళ్ళంతా ఒకే పంచ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంటే వెనకబడిన తరగతులు అనేటువంటి ఒక పదం ఏదైతే వేసారో దాన్ని నేను మార్చి బిగ్ క్లాస్ గా చేస్తాను. ఇది పాజిటివ్ వర్డ్ ఉంటుంది. వెనుకబడ అని బిగ్ క్లాస్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి బ్యాక్వర్డ్ క్లాస్ ని బిగ్ క్లాస్ గా చేసి ఒక పాజిటివ్ థాట్స్ ని ప్రజలకు పంపాలి. తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు చాలా మంది, ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు చాలా మంది బీసీ ఉద్యమాలు అదో ఏదో నడిపిస్తున్నటువంటి క్రమంలో 30 సంవత్సరాల ఉద్యమాలు చేసి ఏ రోజు బీసీల గురించి తెలంగాణలో ఈ స్థాయిలో చర్చ జరగలేదు. కారణం ఏంటి? బలంగా నిలబడ్డాం. మేము నిలబడ్డది మా పునాదుల మీద కాదు. ఒక పాట ఉంటుంది, ఆ పాట వేస్తే ఇప్పుడు మీరు చాలా మంది ఆశ్చర్యపోతారు. మేము ఎన్ని విధాలుగా ఇక్కడి వరకు వచ్చినాము, ఎంతో ఇండెప్త్ నుంచి వస్తా ఉన్నాం అనేటువంటి చర్చ మీలో జరగాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సర్పంచులలో 29.5% మంది సర్పంచులు రెడ్లు. ఇవాళ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో దమ్ముంటే నామినేషన్ అయిన సంగతి చెప్తా అని ఎప్పుడైతే మనం తొడగొట్టినామో ఇప్పుడు 12% వచ్చి పడిపోయింది. ఫస్ట్ టైం పడిపోయింది. తీర్మాన్ మల్లన్న ఉద్యమాలు ఏడు కూడా ఈ గతంలో జరిగిన ఉద్యమాలు మన ఇందిరా పార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాడకు వేయదు మాక్సిమం. కానీ ఫస్ట్ టైం బీసీ ఉద్యమాలను తాజకృష్ణ కూడా పట్టుకుపోయింది. తాజకృష్ణలో పెట్టాం. సిడబ్ల్యూసి మీటింగ్ ఏడ జరిగిందో ఆడనే పెట్టాలి, ఆన్లైన్ 2% డిమాండ్ చేయాలని చెప్పి ఆడబెట్టి మొత్తం అందరినీ పిలిచిన. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం కాకుండా ఎవడు ఎన్నికల్లో పాల్గొనే పరిస్థితి లేని అనివార్యతను క్రియేట్ చేసేసి, సో మరి వస్తున్న తెలంగాణలో వస్తున్న మార్పులో ప్రతినిధులు ఎవరై ఉంటారు? వస్తున్న తెలంగాణ ప్రతినిధులు దొడ్డి కొమరయ్య వారసులై ఉండాలి, చాకలైలమ్మ వారసులై ఉండాలి, మారోజు వీరన్న వారసులై ఉండాలి. ఈ సమూహం ఉండాలని చెప్పి ఆ మహనీయులకు సంబంధించినటువంటి విస్తృతమైన ప్రచారం చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరందరూ కూడా ఎక్కడో చోట మార్పు కోసం ప్రయత్నం చేసిరు. కొన్ని చోట్ల విఫలమైన, కొన్ని చోట్ల ఆశాజనకంగా ఉన్నాం, ఇక కొంతమంది ఆశ వదిలేస్తాం. మీరు కూడా ఇదివరకు దాకా చాలా మందిని చూసారు కదా, చాలా మందిని మీ కళ్ళాను చూసారు, చాలా మందిని చూసారు. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ వేదిక నుంచి నా వెబ్సైట్ చూడండి, నా లక్ష్యం ఎటు పోతుందో ఒకసారి చూడండి, నేను ఏం చేసిన 2 ఏళ్ళు పరిశీలించండి, నేను ఏ అంశాల మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పుస్తకాలు రాస్తున్నానో చూడండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు మనలో అంతర్భాగంగా ఉన్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడున్న ముస్లింస్? కొలంపాకలో బయటపడ్డటువంటి శాసనాలను తీసుకు చదవండి. ఏం జరిగింది? ఆ రోజు నిజామున్న కాలంలో ముస్లిం అయితే వ్యక్తి చాకరి నుంచి విముక్తి ఉండేది, మన నిమ్న జాతులకు లేకుండే. కాబట్టి చాలా మంది ముస్లింగా కన్వర్ట్ అయ్యారు, చాలా మంది ముస్లింగా కన్వర్ట్ అయినారు. 1957 నుంచి 1957 కొట్టి చూసుకోండి, 1957 నుంచి ఈ రోజు వరకు, అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాల నుంచి ఒక్క ముస్లిం ఆడబిడ్డ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు తెలంగాణ.
ఒక్క ముస్లిం ఆడబిడ్డ అడుగు పెట్టలే ఇప్పటి వరకు. మొత్తం మహిళలు ఇప్పటి వరకు 54 మంది మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టి ఇప్పటి వరకు. 54 ఇట్లలో బీసీ మహిళలు ఎంతమంది చెప్పండి? నలుగురే ఉంటారు. నలుగురే, అలా 4 సార్లు కొండ సూర్య. ఆమె ఒక్కతే. ఫస్ట్ 1956 ఆ టైంలో జవహర్ లాల్ నెహ్రూ గారు గట్కేసర్ దగ్గర ఉంటుంది ఒక ఆమెకు మంత్రి పదవి ఇవ్వమని చెప్పి ఎమ్మెల్యే చేసిపోయారు. ఆమె ఒకటి, తర్వాత వరంగల్ జిల్లా నుంచి ఇంకొకరు ఉంటారు. ఇట్లా 4 వెళ్తారు. 4 మహిళల మెజారిటీ ప్రజలైనటువంటి వర్గాల నుంచి 4 మహిళలు ఉంటారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎవరికా? మహిళా రిజర్వేషన్ నా మహిళలు ఏం రిజర్వేషన్ బిల్లు ఎవరికే? మా బీసీలకు రాని, మా బీసీ ఆడబిడ్డలకు రాని మహిళా రిజర్వేషన్ ఎవరికి వస్తేంది కూలిపోయింది మాకేది. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో మన గవర్నమెంట్ ఉంటే ఇలా ఈ పరిస్థితి ఉంటుందా? శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నటువంటి పరిస్థితి 74 కోట్ల రూపాయలు నేను అసెంబ్లీలో బయట పెట్టాను. ఆడబిడ్డల సొమ్ము ఎవరుంటారు? మొన్న నేను ఆలేరు నియోజకవర్గంలో అంటే నా బిడ్డ షూస్ వేసుకునే పరిస్థితి కూడా ఉండదు. దాని సంతోషం అంతా మిగతా పిల్లల్లో చూసుకోవాలని ₹1 కోటి ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్ పిల్లకి బాటా షూస్ కొనిచ్చినట్టు. నేను బాటా షూస్ వస్తున్నటువంటి క్రమంలో నేను అడిగిన పేర్లు అడిగితే మొత్తం 25,000 మంది స్టూడెంట్స్ లో 4 పిల్లలు రిటర్న్ గవర్నమెంట్. ఎవరి శానిటరీ పైసలు ఉన్నట్టు మరుగుదొడ్ల డబ్బులు తిన్నారు. బీసీల కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ లో అది లేదు కానీ నేను మంచిగానే తెచ్చింది ల్యాప్టాప్. మొత్తం మీకు లెక్కలని గురించి చెప్తా ఉంటుంది ఎందుకు అవసరం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తీర్మానం చేసింది. ఈ లెక్కలు ఇప్పటి వరకు ఎవ్వడు బయట పెట్టలే. నేను ఓపెన్ గా చెప్పిన వాయిస్ తీర్మానం ఓపెన్ గా చెప్పిండు నాకు 2 ఓట్లు అవుతుందని చెప్పి. ఈ మాట చెప్పడానికి 78 ఏళ్ళు పట్టింది. మనం 78 ఏళ్ళు పట్టింది ఈ మాట చెప్పడానికి. నాకు మీ ఓట్లే వద్దు పని, ఎందుకంటే అక్కడ లేవుగా ఓట్లు. లేవన్న విషయం నాకు తెలుసు, అవసరం లేదు, వద్దని చెప్పేసి అక్కడ దెబ్బ అయింది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులే మమ్మల్ని వేయాలి, మాకు గెలిపియాలి, మీరే దయాన్ని తిరిగి ఇప్పుడు ఓట్లు ఇవ్వద్దు అంటారు. అక్కడ దాకింది. మొన్న అసెంబ్లీలో ఒక కార్యక్రమం ఉంటే మేము అందరం పోతే అక్కడ పాపం ఒక రెడ్డి సోదరుడే ఇప్పుడు మినిస్టర్ కోసం ట్రై చేసుకున్నాడు. రెడ్డి సోదరుడు అన్న లేదన్నా మనం పొత్తు పెట్టుకొని పోవాలన్న ఫ్యూచర్ లో అని చెప్తా ఉన్నాడు. ఇక సరిపోదు ఆ పొత్తు 78 ఏళ్ళ పొత్తు అని నేను చెప్పి ఒకటి వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో రెడ్లకు ఎమ్మెల్యేలు పంచితే 3 వస్తే ఆ 3 బరాబర్ మనం అకామిడేట్ చేస్తాం. ఆ విషయంలో నోట వాళ్ళకి వస్తాయి, వాళ్ళకి ఆ 3 ఇస్తాం. వెలమూలకు 3 దఫాలు ఎన్నికలు జరిగితే ఒక్కసారి వస్తుంది. 3 దఫాలు ఎన్నికలు జరిగితే ఒక్కసారి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఇది వాళ్ళ లెక్క. పట్టుమని 4 ఎమ్మెల్యే సీట్లు కూడా రానటువంటి వాళ్ళు 78 ఏళ్ల నుంచి మన జాతరను పట్టుకొని శానిటైర్ల ప్యాడ్ పైసలు తింటారు, మరుగుదొడ్ల డబ్బులు తింటారు. ఆఖరికి ఎన్నెన్ని తిన్నారో ఆ లెక్కలన్నీ ఉన్నాయి. సరే ఇక్కడ మనకు ఉన్నటువంటి వాతావరణంలో అవన్నీ నేను వివరించలేకపోతా ఉన్నా కాబట్టి ఒకటైతే చెప్తా ఉన్నా, నేనైతే మిగతా వాడిని కాదు, నేను తేల్చుకోవడానికి వచ్చినటువంటి 11 నిమిషాలు ఒక పాట ఉంటది. ఆ పాట చెలో చెలో బీసీ అని చెప్పి ఒక పాట ఉంటది. ఆ పాటలో మన మహనీయులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాం, మన మూలాలు ఎక్కడ ఉన్నాయి, అసలు మనం ఎంత వీరులము అనేటువంటి ఆ పాటలు మొత్తం మెన్షన్ చేసి వచ్చాం. ఇక్కడ పుంజాల శివశంకర్
ఉందా? పెట్టే మైక్ వస్తుందా? పుంజాల శివశంకర్ గారు అసలు ఆయన గురించి ఏమైనా చర్చ ఉందా? ఏం చేసిందో తెలుసా పుంజాల శివశంకర్? అది వచ్చినాక పెట్టుకుందాం. మీరు మాట్లాడండి తర్వాత. అయితే ఆ, వచ్చినాక పెట్టుకుందాం. మేము ఆ మూలాల నుంచి వస్తాం. శివశంకర్ గురించి చెప్పుకోవాలి. శివశంకర్ పుంజాల శివశంకర్ పుంజాల శివశంకర్ గారు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నటువంటి మామిడిపల్లి అనేటువంటి విలేజ్ లో పుట్టినటువంటి బిడ్డ. ఆయన రాసిన పుస్తకాల్లో ఒకసారి అదొక్కటే ముగింపు అని ఒకటి పుస్తకం రాసింది, చాలా మంది చూసి ఉంటాం. Yes. దాంట్లో లాస్ట్ 10 పేజీలు చదవండి, మీరు కన్నీళ్లు పెట్టకపోతే మీకు హృదయం లేదండి. ఆయన జీవితంలో పడని కష్టం లేదు. ఆయన జడ్జి కాకుండా ఎన్ని రకాలుగా ఎవరెవరు అడ్డుకున్నారు, జాతి వివక్ష కుల వివక్ష ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది స్పష్టంగా అందులో రాసింది. ఇవాళ మనం బీసీలుగా చెప్పుకుంటున్నాం కదా, మనం బీసీలలో రావడానికి కారణమే ఆయనే. అనంతరామన్ కమిషన్ నుంచి ట్రై చేస్తుండు ఈ జాతరకు ఒక గుర్తింపు కావాలని చెప్పి. అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చిండు పుంజాల శివశంకర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి బీసీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్సు పుంజాల శివశంకర్ గారికి ఉండే. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో అలహాబాద్ కోర్టులో ఆమె పైన కేసు పడ్డప్పుడు మొత్తం ఆమె పక్కకున్నటువంటి అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎవరు కూడా ఆమె దగ్గర రానియకుండా దూరం కొడితే ఇందిరాగాంధీని రక్షించినటువంటి ఏకైక బిడ్డ మన బీసీ బిడ్డ పుంజాల శివశంకర్ గారు. ఆయన్ని పిలిపించుకొని మరీ వాదించుకొని ఆయన న్యాయస్థానాల ద్వారా బయటపడ్డారు. ఆ తర్వాత పుంజాల శివశంకర్ గారిని ఇటువంటి నాయకుడు ఒకరు ఉండాలని చెప్పి పుంజాల శివశంకర్ గారికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తారు ఇందిరాగాంధీ. ఎక్కడ ఈ రాష్ట్రం వీళ్ళ చేతుల్లో పెడుతుందని ఆ రోజున్న చెన్నారెడ్డి పుంజాల శివశంకర్ గారిని ఓడించాలని ప్రయత్నం చేస్తే బీసీలంతా ఒకటై శివశంకర్ గారిని గెలిపించి పార్లమెంట్ పంపుతారు. పార్లమెంట్ పంపితే ఇందిరాగాంధీ గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది ప్రధానమంత్రిగా. స్వీకారం ఉన్న టైంలో అందరూ ఇట్లా కూర్చుంటారు కదా, కూర్చుంటే శివశంకర్ గారు కూడా ఒక రోలో ఎంపీల రోలో అట్లా కూర్చుంటే ప్రమాణ స్వీకారం అవుతుంది. పిఎంఓ నుంచి కొంతమంది వచ్చి ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు అని అంటే, నేను ఎంపీనే కదా అని అంటే, లేదు సార్ మీకు పొద్దున లెటర్ ఇచ్చినా మీరు చూసుకోలేదా అంటాడు. నేను చూడలేదంటే, చూస్తే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఉండే అని చెప్తే అప్పుడు ఆయన మళ్ళీ ముంగటి రోజులకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి కేంద్ర న్యాయశాఖ మంత్రి అవుతాడు. న్యాయశాఖ మంత్రి అయ్యి ఆ న్యాయశాఖలో ఈయన జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని చీల్చి చెండాడి ఒకప్పుడు జడ్జి అంటే ఈడెక్కితే ఈయనే రిటైర్ అవుతాడు. కానీ ఇక్కడ ఉన్న జడ్జిని తీసుకుపోయి త్రిపుర లేకపోతే అటు కాశ్మీర్ ఇటు కొట్టుకుంటూ వచ్చి మొత్తం ట్రాన్స్ఫర్ సిస్టమ్ తీసుకొచ్చింది. దాంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో బీసీ జడ్జీలు వచ్చింది. బీసీ జడ్జీలు అట్లా వచ్చింది. సో అట్లా ఆయన ఏం చేసిండు, స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్నాడు కుటుంబంతో. ఉన్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఇక్కడ పొలిటికల్ క్రైసిస్ వస్తే ఫోన్ చేసి, శివశంకర్ గారు మీరు వెంటనే వెళ్ళి తెలంగాణ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పి ఆమె చెప్తే, మేడం మీరు తొందరపడకండి అదేంటో నేను చెక్ చేస్తా అని చెప్పి వచ్చి పుటౌట్న వచ్చి పరిశీలించి, ఇక్కడ ఆధిపత్యం రెడ్ల మధ్య ఉంది కాబట్టి మనం ఒక దళితుని చేద్దామని చెప్పి ప్రయత్నం టీఎన్జే అనేట ఆయనని సీఎం ని చెప్పిస్తాడు. సీఎం ని చేసి ప్రమాణ స్వీకారం చేసిన గంటకే ఆయన మీటింగ్ పెట్టి నేను రెడ్డిని అని చెప్తాను. అట్లా అవకాశాన్ని వదులుకుంటూ ఆ తర్వాత కాన్శీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ పెట్టింది. బహుజన్ సమాజ్ పార్టీ పెట్టినటువంటి సందర్భంలో కాన్శీరామ్ గారు యూపీ రిజల్ట్ తోని ఏపీకి వచ్చి పుంజాల శివశంకర్ గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉంది. పుంజాల శివశంకర్ సీఎం అభ్యర్థిగా, ఆయన ఇక్కడ
దిగబోతున్నటువంటి సందర్భంలో పుంజాల శివశంకర్ గారు బ్రేక్ఫాస్ట్ పొద్దున 8 గంటలకు శివశంకర్ గారింటికి కాంశీరామ్ గారు వచ్చే టైంలో 8 గంటలకి వచ్చిన 7:40కి ఆయన త్రిపుర గవర్నర్ అపాయింట్ చేసి పంపింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక్కసారి పుంజాల శివశంకర్ గారి చరిత్ర చదివితే బీసీల అంబేద్కర్ ఆయన, బీసీల అంబేద్కర్ పుంజాల శివశంకర్ గారు. ఇవాళ అంతో ఇంతో మనం అనుభవిస్తున్నామంటే, ఈ బీసీ హోదాను అనుభవిస్తున్నామంటే అది శివశంకర్ గారికి ఉంది. ఇటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఈ పునాదులు ఇప్పుడు కాదు, చాలా చరిత్ర ఉంది బీసీలకు. ఎవరు మారోజు వీరన్న? మారోజు వీరన్న కరిరాల కొత్తగూడెం అనేటువంటి ఊర్లో పుట్టినటువంటి ఒక బీసీ బిడ్డ. భారత సంయుక్త రాష్ట్రాలు, భారతదేశాన్ని ఏమన్నాడు ఆయన? ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటున్నాం కదా. మారోజు వీరన్న ఆ రోజు చెప్పిండు భారత సంయుక్త రాష్ట్రాలు అని చెప్పిండు. ఇవాళ చాలా మంది ఏ కులాలు ఎక్కడి మల్లన్న, కులాలు ఆడున్నాయి మల్లన్న అన్ని చెప్తారు. కానీ ఇక్కడున్న వాళ్ళందరం కూడా ఊర్లో అమ్మను, నాన్నను, రక్త సంబంధికులను, బడిని, గురువును, దోస్తులను, ఆస్తులను, భూములను వదిలిపెట్టి ఇది కులాన్ని ఒక్కటి మాత్రమే తెచ్చుకున్నాం ఇక్కడికి. కాదని ఎవరన్నా అంటే డ్రామానే. కులాన్నే తెచ్చుకున్నాం ఇక్కడికి కులం వచ్చింది మనతో పాటు. ఇవాళ కులం అనే కత్తికి 2 వైపులా పదును ఉంటుందని కాంశీరామ్ గారు చెప్తారు. దాంతో నిర్మించవచ్చు, నిర్మూలించవచ్చు అని చెప్తారు. కుల నిర్మూలన జరగాలంటాడు మారోజు వీరన్న. అంబేద్కర్ సిద్ధాంతాన్ని మార్క్సిజాన్ని ఒక్కటి చేసిండు ఆయన. మార్కిజం, లెనినిజం, అంబేద్కరిజం, MLA అని చెప్పిండు ఆయన. ఇవాళ ఈ మహనీయులు వచ్చిన్నాను తెలంగాణ గురించి మారుతి వీరన్న చాలా మంది మారోజు వీరన్న గురించి నాకంటే ఎక్కువ సామాన్య చెప్పగలుగుతా. ఎందుకంటే ఆయన సహచరుడు కాబట్టి. అంత పెద్ద లెజెండరీ పక్కకు తిరిగినటువంటి బిడ్డ సామాన్య ఇక్కడే ఉంది కదా. ఆయన అడిగితే చెప్తాడు ఏం చేసిండు మారోజు వీరన్న. ఒక 2 నిమిషాలు. తెలంగాణ మొదటి పెద్ద ఆయన మారోజు వీరన్న పట్టుకుంటే కేసీఆర్ తెలియదని. కేసీఆర్ మారోజు వీరన్న కాదు, ఆ రోజు సూర్యాపేటలో పెట్టిన సభ దాని 97లో అప్పటికి కేసీఆర్ ఎల్లెంకల పడుకున్నాడు. అప్పటికి చంద్రబాబు మంత్రిగా ఉన్నాడు, రవాణా శాఖ మంత్రి. ఇంకా దరిద్రం ఏంటంటే మారోజు వీరన్నను హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు రవాణా చేసి చంపుతున్న టైంలో రవాణా శాఖ మంత్రి కేసీఆర్ కాదు సార్, ఆయనే. గమ్మత్ ఏంటంటే కొంతమంది మేము మారోజు వీరన్న పార్టీ వాళ్ళని కవిత దగ్గరికి పోయి చేతులు కలుపుతా ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. నీ క్యారే పోయి ఏం చేసింది మారోజు వీరన్న నిజంగా ఉండినంటే ఇవాళ ఈ పాలిటిక్స్ ఇట్లుండేటి కాదు. నిజంగా ఈ బీసీ ఉద్యమానికి, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఐకానిక్ ఎవరనంటే అది మారోజు వీరన్న. మొట్టమొదటిసారిగా మొన్న సూర్యాపేటలో వేలాది మంది ప్రజలను సమీకరించి మారోజు వీరన్న వర్ధంతి చేసి ఆయన ఎవరో మళ్ళొక్కసారి ప్రపంచానికి గుర్తు చేసే ప్రయత్నం చేసింది. ఎవరి మీద పోరాటం చేసిండు? అందుకోరగుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకు. ఏ దొంగలు? మారోజు వీరన్న చెప్పిన దొంగలు ఎవరు సామాన్య బాంచోళ్ళని బంధామేసి. ఈ పాటలన్నీ ఒక్కసారి వింటే మారోజు వీరన్న ఐడియాలజీ ఏంటో తెలుస్తుంది. సూర్యాపేటలో సభ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో చెప్పినటువంటి మొదటి బిడ్డ మారోజు వీరన్న. భువనగిరిలో సభ పెట్టి బెల్లి లలిత లాంటి వాళ్ళు పోరాటం చేసింది ఎవరి మీద? మాధవరెడ్డి లాంటి వాళ్ళ మీదనే కదా. బెల్లి లలిత ఎందుకు మర్డర్ అయింది? మాధవరెడ్డి కోసమే మర్డర్ అయింది. మారోజు వీరన్న ఎందుకు మర్డర్ అయిండు? ఎందుకు హత్య గావించబడ్డాడు? తెలంగాణ అన్నాడు కాబట్టి హత్య గావించబడ్డాడు. ఆ రోజు తెలంగాణ అన్న బెల్లి లలితను చంపిరు, ఆ రోజు తెలంగాణ అన్న మారోజును చంపిరు, ఆ రోజు తెలంగాణ అంటున్న గద్దర్ను కూడా కాల్పులు చేశారు.
అంటే ఈ చరిత్ర అంతా మన కళ్ళ ముందున్న తర్వాత పరిష్కారం ఒకటే, మా రోజు వీరన్న బ్రతికి ఉంటే నాలాంటి వాళ్ళు అవసరం ఇప్పుడు ఈ భూమి మీద ఉండకపోయింది. ఆయన లేడు కాబట్టే ఆ అంశాన్ని, ఆయన ఆశయాన్ని, ఆయన చూపించిన దిక్సూచిని పట్టుకొని పోవాల్సినటువంటి అవసరాన్ని రైట్. తెలంగాణ రాష్ట్రంలో జ్యుడిషియరీ సిస్టమ్ జడ్జిలు ఎవరు, కథ ఎవరు, ఎక్కడ ఏ సెక్షన్ లా ఏ రెడ్డి గారు ఉన్నారు తప్పాల్ సెక్షన్ కాడ ఎవరు ఉన్నారు, విజిలెన్స్ కాడ ఎవరు ఉన్నారు, స్పెషల్ సెల్ సెక్షన్ కాడ ఎవరు ఉన్నారు, అకౌంట్ సెక్షన్ కాడ ఎవరు ఉన్నారు, ఎక్సెక్స్ వాళ్ళ నెట్వర్క్ మీకెవరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది? పబ్లిక్ చేస్తాను కదా. పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నాతో పాటు ఈ ముందుతో 59,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు బీసీ ఉద్యోగులు. 59,000. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 5 నిమిషాలు డేటా తెప్పించుకోవాలి. ఆ నెట్వర్క్ తయారు అట్లా పొద్దు ఇదంతా చూసుకోండి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో. ఫార్మర్ హైకోర్టు జడ్జిలు ఎవరు, ఎక్కడెక్కడ ఉన్నారు. ఇగో ఇక్కడ వీళ్ళు ఎవరు అడ్వకేట్ ఉంటారు కదా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉంటారు, వాళ్ళ డిపార్ట్మెంట్ ఎవరు చూస్తారు. ఓకేనా? ఎంత పబ్లిక్ అవునవును. జస్ట్ వాళ్ళు అది అడాగ్గా అపాయింట్ అవుతారు వీళ్ళంతా అడాహ. ఓకే ఇక్కడ అదే పాలిటిక్స్ తీసుకో. పాలిటిక్స్, ఈ పాలిటిక్స్ లో సీఎం ఆఫీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఊరి దాకా ఏ రేటు ఉన్నాడో చూసుకోవాలి. ఇది దాదాపు ఒక 70 పేజీల డాక్యుమెంట్ సార్. 70 ఎక్కువ ఎంత ఉంటుంది అట్లే చూసుకోండి. సీఎం ఆఫీస్ లో ఎవరెవరు ఉన్నారు ఇగో కొంచెం జూమ్ చేయ బాబా. ఫస్ట్ పేజ్ తీసుకో. ఫస్ట్ పేజ్ తీసుకో. సీఎం రేవంత్ రెడ్డి చేతుల, అంటే నిన్న మొన్న కొన్ని శాఖలు పోయినాయి, నేను అంతకుముందు చేసిన. రేవంత్ రెడ్డి చేతిలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి చూడండి. ఆయన టైమే లేదు, ఏది ఏ డిపార్ట్మెంట్ కు జస్టిఫికేషన్ చెప్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని శాఖలు? ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. ఓకే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ. తర్వాత ఇంకా పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. ఇవి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే, 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఓసీల చేతుల్లో 2,60,60,000 కోట్ల బడ్జెట్ ఉంది వాళ్ళ చేతుల్లో. మన పొన్నం ప్రభాకర్ చేతిలో, కొండా సురేఖ చేతిలో 700 కోట్ల కంటే. ఓకే రైట్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఇంకా పైకి పోయి సీఎంఓ ఆఫీస్ లో ఎవరెవరు ఉన్నారు? రైట్. ఇగో వేం నరేందర్ రెడ్డి సీఎం అడ్వైజర్, ఇప్పుడు రాజ్యసభ. జి చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్, చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీ, అజిత్ రెడ్డి సీఎం ఓఎస్డి, అయోధ్య రెడ్డి సీఎం పిఆర్ఓ, ఇప్పుడు సమాచార కమిషన్, జైపాల్ రెడ్డి సీఎం పిఏ, చక్రవర్తి రెడ్డి సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, శ్రీనివాసరెడ్డి అగ్రికల్చర్ అడ్వైజర్, శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్, మొన్న రిటైర్డ్ అయిపోయాడు, మళ్ళీ అడ్వైజర్ కి వచ్చేసిండు, సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్, రజనీకాంత్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఇంకా కింద అది ఇగో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 1, 2, 3, 4, 5, 6 6 నియోజకవర్గం, 17 లోక్సభ ఉంటే 6 నియోజకవర్గంలో 5 SC ST, మళ్ళా 5 SC ST పోనీ. అంటే ఇది కాంగ్రెస్ 8 గెలిచింది, 8లో 6 రెడ్డోళ్ళు. కాంగ్రెస్ 8 గెలిచింది కదా అన్న. అన్నారెడ్డి కింద మహబూబ్నగర్ కరెక్ట్. బీజేపీ కరెక్ట్. ఇది బీజేపీ అన్ని కలిపి కరెక్ట్. ఇవి ఎమ్మెల్సీలు 40 ఎమ్మెల్సీలు ఉంటాయి. 40 ఎమ్మెల్సీలో టీచర్ ఎమ్మెల్సీ మహబూబ్నగర్ ఏవిఎన్ రెడ్డి, లోకల్ అథారిటీ ఎంబీఎన్ఆర్ దామోదర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మైకెర కోటిరెడ్డి, వంటేరు యాదవ్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, గుత్తా సికందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి, చల్లా వెంకటరామరెడ్డి, కోదండ రామరెడ్డి, అంజిరెడ్డి, శ్రీపాల్ రెడ్డి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకోండి. 43 ఉంటాయి. అది 43.
కార్పొరేషన్ ఇవన్నీ ఎమ్మెల్యే. కొంచెం డెవలప్ ఇట్లా ఎంపీటీసీల దగ్గర జెడ్పీటీసీ దగ్గర నుంచి మొత్తం డేటా తీసి పెట్టిన ఏ ఊర్లో వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత. ఒక ఊర్లో 4 ఓట్లు ఉంటే 40 సంవత్సరాల నుంచి వాళ్ళే. ఈసారి దాన్ని బద్దలు కొట్టేసినాం. సో ఇట్లా ఇక జెడ్పీ చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, జెడ్పీటీసీలు ఎవరు, ఇంకా చాలా డేటా ఉంటది కింద. ఇప్పుడు ఈ జడ్పీ చైర్మన్ వల్ల కొట్టి చూసుకో అన్నా. ఆహా తప్పుందా నేను అంటున్నా. అంటే అంత కాదు, తీసి ఉన్న దాన్ని పెట్టిండు, అందులో తీసి ఉన్న దాన్ని పెట్టిండు. ఒక్కసారి ఇప్పుడు పార్లమెంట్ లో 8 మంది ఉన్నారు, మొత్తం 6 మొత్తం 17 కదా అట్లా. మెడికల్ అండ్ ఇంజనీరింగ్, మెడికల్ అండ్ ఇంజనీరింగ్, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఎవరు ఈ కాలేజ్? మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు అయితే ఎవరిని లేవు ఇక మన వల్ల ఎవరి లేవు. ఇక్కడ చూడండి 13 కార్డు ఉన్నాం, పైన ఉంటుంది. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ ఎవరిది ఇది? ప్రతాప్ రెడ్డి ఈ అపోలో ఉంది కదా, నెల్లూరు ఈ అపోలోకి 13 ఎకరాల ల్యాండ్ ఇచ్చింది గవర్నమెంట్ ఫ్రీగా. ₹1 లీజుకు గవర్నమెంట్ అపోలో ఆయనకి ప్రతాప్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో 100 సంవత్సరాలకి ఇచ్చింది. దాంట్లో ఒక కండిషన్ ఏం పెట్టిందంటే, నీ హాస్పిటల్లో 25% బెడ్స్ ఫ్రీగా పేద వాళ్ళకి అని పెట్టిండు. ఇది తెలుసా ప్రజలు ఎవరు ఇయ్యరు, ఎవరిది? ప్రభుత్వాన్ని. ఇక్కడ భాస్కర్ మెడికల్ కాలేజ్ ఇది ఎవరిది? జె భాస్కర్ రావు వెలమ. చెల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓసి వెలమ. పట్ల మహేందర్ రెడ్డి కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఖమ్మ. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఓసి రెడ్డి. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మ. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఖమ్మ. మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఇది ముగ్గురు కలిసి, ఖమ్మ వెలమ రెడ్డి ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ లో. ఇక్కడ ఎంఎన్ఆర్ ఓసి రాజులు. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఓసి వెలమ. ప్రతిమ ఓసి వెలమ. నెక్స్ట్ ఎస్విఎం కాలేజ్ ఓసి రెడ్డి. సురభి ఇన్స్టిట్యూట్ ఓసి వెలమ. కామినేని అకాడమీ ఖమ్మ. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ సూరారంలో ఉన్నది ఓసి రెడ్డి. మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఓసి రెడ్డి. మహావీర్ ఇన్స్టిట్యూట్ జైన్స్. ఆర్వీఎం కాలేజ్ ఓసి రెడ్డి. ఇందులో ఈటెల కూడా ఉన్నాడు, కొద్దిగా బీసీ పార్ట్నర్ నోటెడ్ జరా, ఎందుకైనా మంచిది. మళ్ళీ అది చెప్పలేదు మళ్ళీ. టిఆర్ఆర్ వచ్చేసి రెడ్డి. సిఎంఆర్ రెడ్డి. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ రెడ్డి. ఇగో అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రెడ్డి. డెక్కన్ కాలేజ్ ఓసి రెడ్డి. షాదన్ ఇన్స్టిట్యూట్ రెడ్డి. ఇట్లా మెడికల్ కాలేజీలు మొత్తం వాళ్ళే. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న అపోలో ఈ టాప్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని వాళ్ళే. మన పేదవాడికి పుట్టుకునేమన్న రోగం వస్తే వాని మైలపోలు తీయకుండా వాటిలో పంపరేమో. సపోజ్ నేను ఒక ఉదాహరణ చెప్తా. నా పెద్ద కూతురికి కొద్దిగా జలుబు ఎక్కువ అయిందని చెప్పి నేనేం చేసిన, ఈ సురక్ష హాస్పిటల్ తారనాథలో ఉంటుంది, లీలా కుమార్, ఆయన పేదలకి వైద్యం ఫ్రీగా చేస్తా ఉంటాడు. ఆడ చూపిస్తే కొద్దిగా ఇంకా ఈడ ఎక్విప్మెంట్ చాలా తక్కువ ఉంది, కొద్దిగా బ్రీతింగ్ కోసం నువ్వు రెయిన్బో తీసుకపో, ఒక రోజు ఆడ పెట్టి తీసుకొని రా అంటే నేను పోయినా. నేను పోయి జాయిన్ చేసిన, నేను ఎవరో అతనికి తెలియదు, అతను ఎవడో పీఆర్ డాక్టర్ ఎవడో ఉన్నట్టున్నాడు. చాలా సీరియస్ గా ఉంది కండిషన్. స్టార్ట్ చేసిండు, చాలా సీరియస్ గా ఉంది కండిషన్, ఈ పాపకి అత్యవసరంగా కొన్ని చికిత్సలు చేయాలి లేకపోతే బతకదని చెప్పింది. ఫస్ట్ ఇక్కడ డిశ్చార్జ్ చేయరా అని చెప్తా. డిశ్చార్జ్ చేసి తీసుకపోయి ఇంటికి తీసుకపోతే ఆడుకుంటుంది. ఇప్పటికి మంచిది. ఇంత పెద్ద మాఫియా, ఇంత పెద్ద మాఫియా. మీరు చూడండి, ఈ మెడికల్ కాలేజీలలో అవయవ దానాలు మెర్సీ కిల్లింగ్స్ ఉంటాయి కదా కొన్ని. ఎక్కడెక్కువ జరుగుతాయి తెలుసా? వీళ్ళ దాంట్లోనే. ఎందుకంటే వాళ్ళ అవయవాలతో బిజినెస్ చేస్తే పెద్ద మెడికల్ మాఫియా. ఇది ఎవరి చేతుల్లో ఉంది? వాళ్ళ చేతుల్లో. అందుకోసమే తీన్మార్ బాలట్ ఏం చెప్తుండు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా అందించాలనేది మా ఫ్యూచర్ లక్ష్యం అది అని పెట్టుకున్నాం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ
రాష్ట్రంలో ఇంజనీరింగ్ మరి ఫార్మా కాలేజీలు 293 ఉన్నాయి. ఇంజనీరింగ్ సీట్లు ఎన్ని ఉన్నాయి సార్? ఇది క్లోజ్ చేయదు సార్. ఇది close. మొత్తం తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కొంత చెప్తా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా వ్యాపారం ఒక ఏడాదికి 92,000 కోట్లు. ప్రైవేట్ విద్యా వ్యాపారం ఒక ఏడాదికి 92,000 కోట్ల బిజినెస్. ఈ 92,000 కోట్ల బిజినెస్ లో 74% బిజినెస్ రెడ్లు వెలమలు కమ్మల చేతుల్లో. ఓకే, సేమ్ టైం హెల్త్ ఆల్మోస్ట్ ఆల్ 90% వాళ్ళ చేతుల్లో. 90% అంటే మన తల్లిదండ్రులు ఎక్కువగా సంపాదించి ఖర్చు పెట్టే 2 రంగాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ గుప్పిట్లో పెట్టారు. ఈ రోజుకు మీరు చూడండి, మీరు మీ ఫోన్ లో టైప్ చేసి చూడండి, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ ఎవరో చూడండి, రెడ్డి ఉంది. జేఎన్టీయు ఆల్వేస్ రెడ్డి. జేఎన్టీయు వీసీ ఎవరు ఉంటారు? రెడ్డి ఉంటారు. ఎందుకు? రెడ్ల ఇంజనీరింగ్ కాలేజీలను, రెడ్ల మెడికల్ కాలేజీలను కాపాడడానికి కేవలం రెడ్లను మాత్రమే అక్కడ వీసీలో పెట్టారు. ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతున్నటువంటి దోపిడీ. ఇక్కడ ఒకసారి నేను ముందు పంపిణీ, ఇంకా ఇంకా ముందు పంపిన కానీ ఇంకా ముందు ఇంకా పని పైకి ఇంకా పని ఇవాళ ఎక్కడెక్కడ ఏం జరిగింది. మన బీసీలో మన ప్రభుత్వం వస్తే మనకి ఏదో జరుగుతుంది, మన ప్రభుత్వం వస్తే ఏదో చేస్తారని ఏం చేసిర్రో నేను మొత్తం లెక్క తీసి పెట్టినా. ఎక్కడి నుంచి తెచ్చిన ఈ లెక్కలు అని అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికల ఆధారంగా భారత ప్రభుత్వం స్వతంత్ర సంస్థగా పిలిచేటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్, కాగ్ నివేదికలు అంటారు కదా, ఆ నివేదికల ఆధారంగా తెచ్చినటువంటి లెక్కలు అన్న వచ్చినాయి. ఇక్కడ ఒక్కటి కిందిగా కిందిగా కిందగా ఇగో ఇది ఇది ఓపెన్ ఇది ఇవి గత 10 ఏళ్లలో నేను అందుకోసమే దానికి సంబంధించినటువంటి డేట్స్ ఆ ఇయర్స్ కూడా మెన్షన్ చేసి పెట్టిన. ఏ ఇయర్ లో ఎంత బడ్జెట్, పెట్టిన బడ్జెట్ ఎంత, ఖర్చు చేసింది ఎంత, మిగిలింది ఎంత. మిగిలింది ఏంటంటే వాపస్ ఎత్తుకోపోవడం అంట. సో ఒకసారి కిందికి వస్తే మనం ఇందులో కొన్ని చూద్దాం. ఇంకా పోనీ పైకి పోనీ, వెనకబడిన తరగతుల సంక్షేమం. ఒక్కసారి కిందికి రా, ఇంకొంచెం ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి కొంచెం పైకి పోండి, అది ఇంకా పైకి ఫస్ట్ పేజ్. ఇగో గ్రాండ్ నెంబర్, ఇది కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్పింది తప్పు అనుకుంటే ఇందులో ఉంటుంది, లెక్క తీసుకోండి. ఓకే, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కి సంబంధించి నెక్స్ట్ కిందికి రా. ఇక్కడ 2014-15లో 2 కోట్ల మంది బీసీల సంక్షేమానికి 2,000 కోట్లు పెట్టింది. 2,000 కోట్లు పెట్టి చేసిన ఖర్చు ఎంత? 1000 కోట్లు ఖర్చు చేసి 978 కోట్లు వాపస్ ఎత్తుకుపోయారు బీసీల సొమ్ము. ఓకే, 2015-16లో బీసీలకు మనం చాలా మంది చెప్తా ఉంటారు బీసీల బడ్జెట్ పెంచాలి, పెంచుతాం, ఓకే, ఖర్చు పెట్టాం. ఇక్కడ 2,173 కోట్ల రూపాయలు 2015-16లో పెట్టిరు. 2015-16లో పెట్టి 1000 కోట్ల రూపాయలు లెక్కన వాపసు ఎత్తుకుపోయి తిన్నారు. తర్వాత 2017-18 ఇట్లా మొత్తం ఒక్కసారి చూస్తే మొత్తం ఇప్పటి వరకు చవన్ బాయ్ 27,185 కోట్లు పెట్టింది. 27,185 కోట్లు బీసీల బడ్జెట్ పెట్టి 10,241 కోట్ల లెక్కన ఎత్తుకొని పోయింది. ఇక్కడ నెక్స్ట్ పౌర సరఫరాలు వదిలే, ఇంకా పోనీ, ఇంకా చాలా ఇంకా చూపించాలి. పోనీ విద్యుత్, దేవాదాయ శాఖ, ఆఖరికి దేవుని సొమ్ము కూడా తిన్నారు, ఇంకా ఆ లెక్కలు కూడా ఉన్నాయి. పోనీ విద్యుత్ గ్రాంట్స్, ఇది పోనీ, ఇంకా వైద్యం, ఇగో హెల్త్, ఎడ్యుకేషన్, హెల్త్ మీద ఇన్ని కోట్లు వాపసు తీసుకోండి. ఎటుపోతున్నాయి అంటే ఇక్కడ బరాబర్ ఖర్చు చేస్తే అక్కడ ఉన్న అపోలో, అక్కడ ఉన్నటువంటి యశోదాలు నడవవు. ఇక్కడ నిధులు కట్ చేస్తేనే అవి నడుస్తాయి. ఓకే రైట్, ఒక్కసారి
అవి ఆ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ నడవాలంటే గవర్నమెంట్ ప్రభుత్వ రంగ వైద్యం మీద ఖర్చు పెట్టుతాం. ఓకే, నెక్స్ట్ కేటాయింపులో 28% నిధులు పక్కదారి పెడతాం. నెక్స్ట్ కిందికి రండి. హోంశాఖ వదిలేయండి. గృహ నిర్మాణం, ఇక మనకు అల్లుడు వస్తే ఆడుకుంటాడు, కోడి పిల్లని ఆడగంతో అనే లెక్కలు ఇవ్వాలి. ఇంకా ఆయన 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 చరిత్ర మూసింది కాబట్టి ఆయన గురించి పెద్దగా చర్చ వద్దు. నీటిపారుదల కూడా పైకి వదిలే. పాఠశాల విద్య ఇది తీసుకోండి. పాఠశాల విద్య గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే మన సర్కార్ బడి బతుకు మారుతుంది అనుకుంటే 5,627 కోట్ల రూపాయలు వాపస్ ఎత్తుకొని పోయింది. ఎక్కడ పోయింది సొమ్ము అంటే టీచరు రిటైర్డ్ అయింది కానీ రిక్రూట్మెంట్ లేదు, ఆ జీతాల పైసలు. ఒక్కసారి కింద ఇక్కడ సాంఘిక సంక్షేమం, ఇక్కడ సాంఘిక సంక్షేమానికి సాంఘిక అంటే మనదే కదా, ఎన్ని కోట్ల రూపాయలు? 44,187 కోట్ల రూపాయలు దారి మళ్ళీ సగం కూడా చేయలేదు ఖర్చు, సగం కూడా చేయలేదు. 54% నిధులు. ఇట్లా ఇంకా ఇంకొక ఫైల్ ఉంటుంది, మరుగుదొడ్ల డబ్బులు, శానిటరీ ప్యాడ్ల డబ్బులు, బాలంతలకు పెట్టేటువంటి డబ్బులు ఉంటాయి కొన్ని, అంగన్వాడీ స్కూళ్ళలో ఆ డబ్బులు కూడా ఎక్కువ పెట్టాను. పాఠశాలలో పౌష్టికాహారం ఉంది కదా, ఈ పౌష్టికాహారాన్ని ఒకసారి చూడండి. ఇది అప్రాప్రియేషన్ అకౌంట్స్. ఇవి పౌష్టికాహారం కోసం పాఠశాల విద్యాశాఖ మరియు మహిళా సంక్షేమ శాఖ అంగన్వాడీ పనుల ద్వారా నిధులు కేటాయిస్తున్నాయి. అయితే చాలా సందర్భాల్లో కేటాయించిన నిధులు భారీ మొత్తాన్ని ఖర్చు చేయకుండా నిలిచినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఒకసారి ఇక్కడ చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని చూస్తే 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి అల్పాహార పథకం అని ఒకటి పెట్టింది. అందులో ఎంత ఖర్చు పెట్టింది? 70 లక్షలు ఖర్చు పెట్టి 99% నిధులు మిగిలించింది. ఎవరు చదువుతాడు ఇక్కడ? గవర్నమెంట్ స్కూల్ మనోడే కదా. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని పెట్టిండు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి. కేటాయించింది ఖర్చు ఇది లెక్క. మధ్యాహ్న భోజనం గుడ్డు ఖర్చు 101,74 లక్షలు. అంటే 101 కోట్ల రూపాయలు మధ్యాహ్న భోజనం కోడి గుడ్డు ఖర్చు అని పెట్టి అందులో 40,000 కోట్లు మిగిల్చుకున్నాం. ఆరోగ్య లక్ష్మి మహిళా శిశు సంక్షేమ శాఖ 225 కోట్లు పెట్టి 85 కోట్లు మిగిల్చుకున్నారు. పోషణ అభియాన్ ఎత్తి 110 కోట్లు ఉంటే, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దానికి మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కలిపితే అది ఖర్చు చేయడానికి. మేమెందుకు కలుపుతామో నేను వాపసు తీసుకోపోని కేంద్రానికి పంపింది. ఇలా 91 కోట్లు పోయినాయి. ఇంకా నెక్స్ట్ ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ ఇన్ఫ్లుయెన్స్ పెన్షన్ డబ్బులు కూడా వాపస్ ఎత్తుకపోయారు. ముసలోళ్ళ పెన్షన్ డబ్బులు, ఒంటరి మహిళల పెన్షన్ డబ్బులు, ఇవన్నీ అవే. ఇవన్నీ మిగిలిపోయిన డబ్బులే. ఆసరా పెన్షన్లు ఎన్ని, వితంతు పెన్షన్లు ఎన్ని, ఎస్సీ ఎస్టీల ఎన్ని, ఇది బీడీ కార్మికుల ఎన్ని, ఈ పెన్షన్లు ఎందుకు వాపస్ పోయినాయి? ఇవన్నీ ఎందుకు పోయినాయి అంటే బాగా అర్థం చేసుకోండి. కేసీఆర్ చెప్పిన జనాభా లెక్క ఒకటి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్తున్న జనాభా లెక్క ఒకటి, పెడుతున్న బడ్జెట్ లెక్క ఒక జనాభా. తెలంగాణ రాష్ట్రంలో 2,000 గాడిదలు ఉన్నాయని చెప్పి 2,000 వస్తుంది. 2,000 గాడిదలు ఉన్నాయి, 1,78,000 పందులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాళ్ళు ఎంతమంది రా అంటే చెప్పారు. ఇదేంటి పెన్షన్లకు సంబంధించి కదా, ఇది పోల్చేయండి. ఇట్లా వికలాంగుల డబ్బులు తిన్నారు, ఆఖరికి దేవుని సొమ్ము తిన్నారు.
అన్న నీకు మొన్న ఒకటి పంపిస్తుంది కదా. నీకు ఫస్ట్ ఇగో ఇది ఈ రిచెస్ట్ పీపుల్ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవడు ధనికుడు అయిండు, ఎవడు పెద్దోడు అయిండు, ఎవడు బాగుపడ్డాడు. ఇగో టాప్ 100 లిస్ట్ ఇది బిలియనీర్స్ అని పెట్టుకో ఇట్లా ఇడబెట్టు. మురళీదేవి ఇక్కడ నుంచి చూసుకోరి. ఒక్కరొకరు అధికారికంగా ప్రకటించిన సంపద ఇది. ఎన్ని వేల కోట్లు ఎవరెవరు ఉన్నారు దాని కొంచెం క్లోజ్ ఎస్ ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీ నుంచి ఎవరో చూసుకోవాలి. టాప్ ఇంకా కిందికి 14 ఇగో ఏ కంపెనీ ఎంత వాళ్ళు ఎంత చెప్తా ఉన్నారు ఇది మొత్తం తీస్తే ఎంతమంది బీసీలు ఉన్నారయ్యా అని లెక్క తీస్తే 80వ నెంబర్ కార్డు ఉంటాడు ఒకడే యాదవ్. 99 మంది అదే. మరి వీళ్ళంతా ప్రజాసేవ చేస్తే వీళ్ళ సంపద తగ్గాలి కదా, మనది పెరగాలి కదా. మరి వీళ్ళది పెరిగింది ఏంది? ఇది చెప్తా. ఇందులో 80వ పేజీ ఉంటుంది. వాళ్ళు లేకుండా ఇదంతా ఈ డేటా అంతా వెబ్సైట్ లో ఉంది. నేను పెట్టిన లేదు. అనిల్ యాదవ్ బొడ్డు 2300 కోట్ల రూపాయల సామ్రాజ్యం. ఇది తప్ప ఇంకొక పేరు ఉంటే దొరుకుతుంది. ఇది క్లోజ్ ఇది ఒకటి. అందరికి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి మన పిల్లలకి ఏమన్నా వాళ్ళు చేస్తారా అంటే ఒకసారి హై స్కూల్లో బాలికలకు మరుగుదొడ్ల కోసం 2014-15లో 1 కోటి రూపాయలు కేటాయించారు. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్స్ అయితే 26,000 స్కూల్ ఉంటాయి అప్రాక్సిమేట్ గా. 26,000 స్కూళ్ళకి 1 కోటి రూపాయల చొప్పున భరిస్తే ఎన్ని వస్తాయి? 3 లక్షలు 1 కోటి రూపాయల చొప్పున ఎట్లా 26,000 స్కూళ్ళు 26,000 స్కూళ్ళకి 1 కోటి రూపాయలు 40 రూపాయలు 400 రూపాయలు 400 రూపాయలు వస్తారు ఒక్క స్కూల్ కి 400. కోటి డివైడెడ్ బై 26,000 కొట్టండి. 400 రూపాయలు 384 అది లెక్క కూడా కాదు. ఇంత అది ఖర్చు పెట్టింది 10 లక్షలు అసలు ఏం చేయలేదు. 10 లక్షలు ఖర్చు పెట్టి 95 లక్షల రూపాయలు వాపస్ ఎత్తుకోవాలి. పైసలు 50,000 ఒక మరుగుదొడ్డి వస్తే వాళ్ళు ఎన్ని కట్టించింది చూడండి. అదే అట్లా ఇప్పుడు 10 లక్షలు అంతే. అసలు పంచాయతీల ద్వారా పాఠశాలల నిర్వహణ కోసం 4,80,00,000 కేటాయించి 67 లక్షలు ఖర్చు పెట్టి 4,13,00,000 వాపస్ ఇచ్చారు. హై స్కూల్లో బాలికల మరుగుదొడ్ల కోసం 2015-16లో 89 లక్షలు కేటాయించి ఖర్చు పెట్టింది 0, వాపసు ఎత్తుకోపోయింది మొత్తం. ఓకే. పంచాయతీల ద్వారా నిర్వహణకు 3.42 కోట్ల రూపాయలు అలొకేషన్ చేసి 40 లక్షలు ఖర్చు పెట్టి 3 లక్షల రూపాయలు వాపసు ఎత్తుకోండి. ఇప్పుడు వాపస్ పోయిన డబ్బులు ఏ అకౌంట్ లో ఏడి పోలే, ఎప్పుడు ఇయ్యలేదు అన్నట్టు. ఇచ్చుడు ఉండదు, ఇయ్యలేదు. చెప్తాను. మీకు గమ్మత్ విషయం ఏంటంటే అసెంబ్లీకి తెలవకుండా, చట్టసభకు తెలవకుండా ఏ ప్రభుత్వం 1 MP కూడా ఖర్చు పెట్టడానికి లేదు. 1 MP. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో 1,00,000 కోట్ల రూపాయలకు లెక్క లేదు. నేనే మొన్న కంప్లైంట్ చేసిన 1,00,000 కోట్లు మిస్ అయిపోయింది. కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు ఇటుపోయినాయి, ఎవరికి తెలియదు. ఈ సభ అనుమతి లేకుండా ఎక్కడ పోతే అధ్యక్ష నాకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని నేను పెడితే దాని మీద ఇప్పుడు భర్జన పడి ఏం చేయాలో అర్థమవుతుంది. ఎటుపోయిన ఈ సంపద ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ ఉంటది. ఎందుకు ఉండదు ఎంక్వైరీ? మీరు చూడండి,
ఎక్కడన్నా మన ఆడబిడ్డలు చదువుకునేటువంటి స్కూళ్ళల్లో కాలేజీలలో మరుగుదొడ్లు కట్టియడానికే ఇష్టం లేని పాలకులు ఇటు ఇదా 96% నిధులు ఇది క్లోజ్ చేయి. గవర్నమెంట్ స్కూల్ అయితే డిజాస్టర్ అసలు అంటే ప్రైవేట్ స్కూల్ ని సేవ్ చేయడానికే వన్ ఆఫ్ ద రీజన్స్. మళ్ళీ బీదోళ్ళు చదువుకోవద్దు. ఇది పెట్టినాం ఇది ఓకే. వెబ్సైట్ లో ఆఖరి వెబ్సైట్ లో ఈ వెబ్సైట్ చూస్తే నిజంగా నేను ఆ వెబ్సైట్ తయారు చేయడానికి 9-10 నెలలు ఈ లెక్కలే రాసుకుంటాను. హైదరాబాద్ లో పార్టీ ఓపెనింగ్ రోజు